शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. శ్రీరామాయణాంతర్గతమైనటువంటి ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైనదో దాని ఉపదేశమైన తర్వాత రామచంద్రమూర్తి రావణ వధ చేసి అవతార ప్రయోజనాన్ని ఎలా సిద్ధింపచేసుకున్నారు అన్న విషయం గురించి నేను మాట్లాడడం జరిగింది. సౌర సంబంధమైనటువంటి సమస్త జ్ఞానాన్ని కూడా అందులో నిక్షేపించారు. ఇప్పటికీ ఎందరో అందులో ఉన్నటువంటి ఆ జ్ఞానం గురించి అనేక రకాలుగా పరిశోధనలు చేసి వ్యాసాలు వెలువరిస్తున్నవారు కూడా ఉన్నారు. అంటే ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమో ఎంత గొప్ప విషయాల్ని ప్రతిపాదించిందో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఈ ప్రవచనాలు ఇప్పటి వరకు చేసినవి శ్రీరామాయణం మీద పూర్తవుతున్నాయి కనుక ఆదిత్య హృదయంతో మొదలుపెట్టి చిట్ట చివర పట్టాభిషేక సర్గతో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉంటే నేను చదువుతున్నప్పుడు మీరు కూడా చదవచ్చు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గమస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యాః హ్యశ్వినౌ మరుతో మరుః వాయుర్వహ్ని ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గవస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదస్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భः శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రः శంఖः శిశిరనాశనः
వ్యోమనాథస్తమోభిధీరుగ్యజుస్సామపారకः ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమः ఆతపీమండలీ మృత్యుః పింగళः సర్వతాపనः కవిర్విశ్వో మహాతేజా రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణామాదిపో విశ్వభావనः తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వర్ణయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్వేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏషు సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛేషు కాంతారీషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షవమాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వాదనురాధాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావధీతస్య ధ్రువోభవత్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతావధీతస్య ధ్రువోభవత్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతావధీతస్య ధ్రువోభవత్ అధిరవరవదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణः నిశచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరీతి అధరవరవిదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణः నిశచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరీతి అధరవరవిదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణः నిశచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరీతి. రావణవధ జరిగిన తర్వాత లోకమంతా ఎంతో సంతోషాన్ని పొందిన తర్వాత రామచంద్రమూర్తి తాను వచ్చిన ప్రధాన కార్యం పూర్తయిపోయింది కాబట్టి తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోవడానికి సమాయత్తమవుతున్నాడు. ఆ సమాయత్తం అవుతున్నప్పుడు సీతమ్మని తిరిగి పొంది ఆయన అందరికీ ఆనందం కల్పించి సీతమ్మతో కలిసి దర్శనమిచ్చి ఆ రాత్రి పూర్తయిన తర్వాత మరునాడు తెల్లవారుజామున విభీషణుడు వచ్చి రాముడితో మాట్లాడుతూ అంటాడు, స్నానాని చాంగరాగాణి వస్త్రాణ్యాభరణాని చ చందనాని చ దివ్యాని మాల్యాని వివిధాని చ. మహారాజులకి స్నానం చెయ్యడము అంటే దాని యందు కొంత శిక్షణ కలిగినటువంటి వాళ్ళు, దాని యందు నైపుణ్యం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రామ, నీకు అంగరాగములు అలది వాళ్ళు స్నానం చేయించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా మీద అనుగ్రహించి నువ్వు ఆ సేవ అందుకుని ఈ స్నానాన్ని స్వీకరించవలసినది అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రాముడు మాట్లాడుతూ ఏవముక్తస్తు కాకుత్సః
ప్రత్యువాచ విభీషణం హరిం సుగ్రీవముఖ్యాస్త్వం స్నానేనాభినియంత్రత నిమంత్రయ. నువ్వు నన్ను స్నానం చెయ్యమని అడిగావు. నేను ఇప్పుడు అట్లా మంగళప్రదంగా, అంటే ఒక మహారాజు ఎట్లా స్నానాన్ని చేస్తాడో అట్లా స్నానం చేయడానికి సిద్ధంగా లేను. సుగ్రీవుడికి అటువంటి స్నానం చేయించు అన్నాడు. సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై ఉన్నాడు కాబట్టి ఆయన మహారాజు. కాబట్టి సుగ్రీవుడికి అర్హత ఉన్నది. సుగ్రీవుడు నీ కొరకు ఎంతో ప్రయత్నం చేసి యుద్ధం చేయడంలో నా పక్కన బాసటగా నిలబడినవాడు. నువ్వు ఇవాళ పట్టాభిషేకం పొంది లంకారాజ్యాన్ని పొందావు అంటే దానికి ప్రధాన కారణాల్లో సుగ్రీవుడు కూడా ఉన్నాడు. ఆయన వానర బలమంతా వచ్చి ఇంత గొప్ప యుద్ధం చేసి ప్రాణత్యాగం చేస్తే సీతమ్మ రావడం ప్రధాన ప్రయోజనమైతే అనుషంగిక ప్రయోజనంగా లంకాపట్టణం నీకు లభించి ఇవాళ నువ్వు ఈ రాక్షస సామ్రాజ్యానికి అంతటికీ పట్టాభిషిక్తుడవు కాగలిగావు. కాబట్టి సుగ్రీవుడికి అటువంటి స్నానం చేయించడం మర్యాద. స్నానం దగ్గర నుంచి కూడా ఎక్కడా రాముడు ధర్మం తప్పడు. వాళ్ళు మర్యాద ఇవ్వవచ్చుగాక, వాళ్ళు గౌరవం ఇవ్వవచ్చుగాక, కానీ తనకింకా పట్టాభిషేకం కాలేదు. పట్టాభిషేకం కానప్పుడు ఒక మహారాజు ఎట్లా స్నానం చేస్తాడో అట్లా స్నానం చెయ్యడానికి రాముడు అంగీకరించలేదు. ఇది సుగ్రీవుడికి చెందవలసిన మర్యాద, సుగ్రీవుడికి చేయించు. అయితే ఎంత మర్యాదతో మాట్లాడతాడంటే ఏదైనా ఒక విషయాన్ని తిరస్కరించవలసి వచ్చినప్పుడు అవతల వారి మనసు బాధపడకుండా ఉండడానికి సహేతుకమైన కారణాన్ని అబద్ధం చెప్పకుండా తన మనసులో ఉన్న మాటని అంత మృదువుగా ఆవిష్కరిస్తాడు. అది రాముడి మాటకి ఉన్న గొప్పతనం. మీరు రామాయణం పరిశీలిస్తే ఎంతో కఠినంగా మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు కూడా ధార్మికమైన సందేశాన్ని అందులో నిక్షిప్తం చేసి కాఠిన్యము లేకుండా, వాక్పారుష్యము లేకుండా చెప్పవలసిన విషయాన్ని మాత్రం అంత గంభీరంగానూ చెప్తాడు. ఏది చేస్తున్నా ధర్మచట్రంలో ఇమిడియేటట్టు చూసుకుంటాడు, ధర్మం తప్పకుండా చూసుకుంటాడు. అది ఎంత చిన్న విషయం కానివ్వండి అంత జాగ్రత్తగా ఉంటాడు. పట్టాభిషేకం చూడ్డానికి ఆ సుగ్రీవుడు ఆహ్వానించినప్పటికీ కిష్కింధా నగరంలోకి కూడా వెళ్ళలేదు. మా నాన్నగారు నాకు ఎట్లా అరణ్యవాసాన్ని విధించారో నేను అట్లాగే అరణ్యవాసం చేస్తాను, నేను నగరంలోకి రానన్నాడు. ఇప్పుడు ఒక రాజుగా స్నానం చేయడానికి నేను కాదు, సుగ్రీవుడిని ఆహ్వానించు అన్నాడు. తాను ఎందుకని ఆతృతగా ఉన్నాడు, ఎందుకు తొందరగా అయోధ్యకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ఇక్కడ ఏం లోటు వచ్చిందని, ఇంత ప్రేమగా ఇంతకాలం నుంచి తనతో కలిసి ఉండి కష్టసుఖాలు పంచుకున్న సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, విభీషణుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, ఇంతమంది ఉండగా ఎవరి కోసం అయోధ్య నగరానికి తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? దానికి కారణం చెప్తాడు. సతుతాంయతి ధర్మాత్మ మమ హేతూ సుఖోచిత సుకుమారో మహాబాహు భరత సత్యసంశ్రవ తం వినా కైకయీపుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాని చ. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయోధ్యానగరానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఎందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నానంటే నేను రాజునై పట్టాభిషిక్తుడనై ఇటువంటి గొప్ప గొప్ప సేవలను స్వీకరించి ఎట్లా భోగమును అనుభవించాలో అట్లా భోగం అనుభవించకుండా తండ్రి గారిని ధర్మమునందు నిలబెట్టడం కోసం అన్నిటినీ పరిత్యజించి ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తున్నట్లే భరతుడు కూడా నిజానికి అట్లా ఉండవలసిన అవసరం లేకపోయినా, అన్నయ్య నువ్వు అంత కష్టంలో ఉండి జటామండలం పెంచుకొని నువ్వు పాదరక్షలు కూడా ధరించకుండా అరణ్యవాసం చేస్తుంటే ఇక్కడ నేను రాజ్యం చేస్తున్నప్పటికీ నేను మాత్రం అట్లా ఎట్లా ఉండగలను అని కందమూలములను మాత్రమే తింటూ పరమధార్మికుడై నేను ఎట్లా ఉన్నానో తాను కూడా అట్లాగే ఉంటూ, తాను కూడా నేను ఎట్లా నదీ స్నానానికి వెడుతున్నానో అలా తెల్లవారుజామున నదీ స్నానానికి వెడుతూ తనకి తానుగా విధించుకున్నటువంటి త్యాగబుద్ధితో అంత క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాడే. ఆ భరతుడికి విముక్తి ఎప్పుడు? ఇట్లా కాకుండా భరతుడు కూడా మంగళప్రదమైన స్నానం చెయ్యాలి. ఆయన రాజకుమారుడు, నిజానికి యవరాజ్య పట్టాభిషేకానికి అర్హుడు.
అటువంటి వాడు కూడా వంది మాగధి స్తోత్రం చేస్తుండగా నిద్ర లేవాలి. ఆయన కూడా ఎంతో మంగళప్రదంగా సుశిక్షితులైనటువంటి వ్యక్తులు వచ్చి ఆయనకి ఒంటికి అంగరాగములు అలది మాల్యాదులను సమర్పించిన తరువాత స్నానం చేయాలి. మరి భరతుడు నా కోసం అవేమీ చెయ్యకుండా సమస్తము త్యాగము చేసి ధర్మమునకు కట్టుబడి ఉన్నాడు. అటువంటి భరతుడు కూడా మళ్ళీ సంతోషం పొందాలి అంటే నేను తొందరగా అయోధ్య నగరానికి వెళ్ళాలి. వెడితే భరతుడు ఎంతో సంతోషిస్తాడు, భరతుడు కూడా సుఖాన్ని పొందుతాడు. నేను వెళ్ళొద్దు. మరి మీరు ఆలోచించండి, ఈ మాట నిజానికి చెవులలోకి వినపడడం కాదు, గుండెల్లోకి పొడుచుకుంటుంది. ఇటు విభీషణుడికి అటు సుగ్రీవుడికి కూడా. ఒక అన్నగారి కోసం ఒక తమ్ముడు చిట్ట చివరికి ఏ భోగం అనుభవించకుండా, తాను మంగళప్రదమైన స్నానం కూడా చెయ్యకుండా తెల్లవారుజామున మంత్రులతో కలిసి వెళ్ళి నదీ స్నానం చేసి మా అన్నయ్య ఇంత కష్టంలో ఉన్నాడు, నేను అట్లాగే ఉంటానని ఉంటున్నాడు. ఆ తమ్ముడు అట్లా ఉన్నాడు. నేను తొందరగా వెళ్ళి మా తమ్ముడు కూడా సుఖపడేటట్టు చెయ్యాలని ఈ అన్నయ్య కోరుకుంటున్నాడు. మరి వాలి సుగ్రీవులు ఏమయ్యారు? రావణ కుంభకర్ణులు ఏమయ్యారు? విభీషణుడు ఏమయ్యాడు? వాళ్ళు అన్నదమ్ములుగానే పుట్టారు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములుగానే పుట్టారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నదమ్ములుగానే పుట్టారు. కానీ ఆ అన్నదమ్ములుగా పుట్టినటువంటి వాళ్ళల్లో ఎంత భేదం ఉంది, ఎంత ప్రేమతో ఆలోచించగలరు. దేనికైనా కారణం మనసే. ఆ మనసు ప్రేమని అలవాటు చేసుకుందనుకోండి, అంత ప్రేమగా ఆలోచించడం అలవాటు అనుకోండి, అటువంటి వ్యక్తులు ఉన్న చోట శాంతి ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఉన్న చోట మనసు అన్ని తాపములను విడిచిపెట్టేస్తుంది. అట్లా కాకుండా అదే మనసు ద్వేషంతో నిండిపోయిందనుకోండి, అది ఉన్న చోట పగలు ప్రతీకారాలు, అది ఉన్న చోట అశాంతి ఉంటుంది. మన మనసుని మనం ఎంత తర్ఫీదిచ్చి ఎంత బాగా ఉంచడం అలవాటు చేసుకొని అందరి గురించి ఎంత మంచిగా మాట్లాడడం, ప్రేమ భావనతో అందరిలో ఉన్న మంచి గుణాల్ని పరిశీలించడం అలవాటు చేసుకుంటామో అంత ప్రశాంతత మనకి లభిస్తుంది. మనం ఉన్న చోట ఇతరులకు లభిస్తుంది. మనం ఇతరులలో మంచి గుణములు చూడడమే అలవాటు చేసుకుంటే అసలు అంతకన్నా శాంతికి కారణం ఇంకొకటి ఉండదు. రాముడి మాటలు చూసినటువంటి సుగ్రీవుడు కానీ విభీషణుడు కానీ ఏమని తిరస్కరించగలరు? వాళ్ళకి మనసులో ఎక్కడో ఏదో జ్ఞాపకానికి వస్తుంది, ఇలా మేము ఎందుకు బతకలేకపోయాం, ఎక్కడొచ్చింది తేడా అన్నది ఆత్మపరిశీలనం చేసుకోకుండా ఉండలేరు. కాబట్టి నేను అందుకొరకు తొందరగా వెళ్ళాలి, వెళ్ళి నేను భరతుణ్ణి చూడాలి, అది నా ఆర్తి అని రాముడు సహజంగా పౌరుష ప్రతాపముల చేత ప్రకాశిస్తూ ఉంటాడు. మనసు యందు ఆ లేమి భావన ఉండదు. సీతమ్మ 1కి 10 మాటలు గొప్పగా చెప్పుకుంటుంది. మా ఆయన శీలంలో ఉన్న వైభవం ఒకరికి పెట్టడమే కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపడం. నాకు ఇది కావాలి అని ఆయన చెయ్యి చాపి అడగడం. ఇతరులకు మాత్రం ఉదారంగా పెట్టేస్తాడు. అది మా ఆయన గొప్పతనం అంటుంది. నిజంగా రాముడు ఇప్పుడు అయోధ్య నగరానికి వెళ్ళాలి. పుష్పక విమానం అక్కడ ఉందని తెలీదా? రాముడికి తెలుసు. అదే పుష్పక విమానంలో కదా సీతమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆమెని భయపెట్టడానికి ప్రయత్నించాడు. హనుమ చెప్పారు కదా అక్కడ పుష్పక విమానం ఉందన్న విషయం. అయినా ఓసారి పుష్పక విమానం వాడుకుంటానోయ్, అందులో విడిపోతాను నేను, ఇటువంటి మాటలు ఆయన అనరు. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడతారంటే ఇక్కడ నుంచి అయోధ్య నగరానికి చాలా త్వరగా వెళ్ళాలని ఉంది, కానీ కాలినడకన విడితే అయోధ్య నగరానికి వెళ్ళడానికి కొంత సమయం పడుతుందేమో. అంటే నిజానికి విభీషణుడికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు. నిజానికి విభీషణుడు దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు అనుకోండి. సమయస్ఫూర్తితో జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు నేను ఈయనకి పుష్పక విమానం కానీ సమకూర్చగలిగితే అంతకన్నా నా జీవితానికి అదృష్టం లేదు. రాముడు ఏది కోరుకుంటున్నాడో అది జరగడానికి నేను కారణమవుతాను. అంతకన్నా నేను ఏం చేయగలను రాముడికి
అన్న భావనతో పుష్పక విమానాన్ని తేవడంలో విఫలమయ్యాడనుకోండి, యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు పట్టుకొచ్చి మాతలిని రథాన్ని ఇవ్వలేదు. రాముడే తలుచుకుంటే రాముడికి గరుత్మంతుడు దిగొస్తాడు. నాగాస్త్రబంధనం చేసినప్పుడు గరుత్మంతుడు తనంత తానుగా రాలేదు. తాను నోరు తెరిచి అడగడు, అవతలవారు దాన్ని సుహృద్భావన చేత స్వీకరించి ఎంత ప్రేమగా ముందుకొస్తారన్నదాన్ని పరిశీలిస్తాడు. అందుకున్నాడు విభీషణుడు. ఇది గొప్ప అవకాశం. రామ, మీకు తెలుసు, మా అన్నయ్య రావణాసురుడు వాళ్ళ అన్నగారు కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు. ఆ పుష్పక విమానం ఇక్కడే ఉంది. ఆ పుష్పక విమానం చాలా తేలికగా ఇక్కడి నుంచి అయోధ్యానగరానికి వెళ్ళిపోతుంది. అది యజమాని కోరికని అనుసరించి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని మీద నువ్వు ఏ దిగులు లేకుండా అయోధ్య చేరిపోవచ్చు. కాబట్టి నీకు ఇప్పుడు అయోధ్యానగరానికి వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది అన్న బెంగ లేదు. ఎందుకనంటే కాలము అన్నది చాలా ఒత్తిడి కలిగిస్తుంది. నిజానికి 14 సంవత్సరములు పూర్తయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అయోధ్యానగరానికి తిరిగి వెళ్ళకపోయినప్పటికీ వచ్చిన ఉపద్రవం ఏం లేదు. కానీ అక్కడ భరతుడు నియమం పెట్టాడు, నేను 14 సంవత్సరములే ఎదురు చూస్తాను, 14 సంవత్సరములు పూర్తయిపోయిన తరువాత నీ దర్శనం కాకపోతే ప్రయోపవేశం చేస్తాన్నాడు. అన్నవాడు అంత పని చేస్తాడు. అందుకని ఇక్కడ తను మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోవడానికి వీలు లేదు, తొందరగా వెళ్ళిపోవాలి అయోధ్యానగరానికి. కాబట్టి పుష్పక విమానాన్ని ఎక్కి వెళ్ళడానికి అంగీకరించాడు. అంగీకరిస్తే విభీషణుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ చిన్న అవకాశంగా తీసుకున్నాడు. ప్రేమ భావన అటువంటి అవకాశాలని వెతుక్కుంటుందో ఏమో మరి. కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు కదా, నువ్వు బహుశా అయోధ్యానగరానికి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుందని లెక్క పెట్టుకుని ఉన్నావేమో మనసులో రామ. మీరు తలుచుకోగానే పుష్పక విమానం ఎక్కితే అయోధ్యానగరానికి వెళ్ళిపోతారు. కాబట్టి 1-2-3 రోజులు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండి మా సేవలు స్వీకరించకూడదు, మళ్ళీ మళ్ళీ రమ్మంటే వస్తావా? కాబట్టి మా అందరి యొక్క సేవలను స్వీకరించి సత్కారాలను గ్రహించి మైత్రీ భావనతో నువ్వు ఇక్కడ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే అవతలవారు ఎంత ప్రేమతో అడుగుతారో అంత ప్రేమతోటి జవాబు చెప్తాడు రాముడు. కానీ ఆయన చెప్పిన తరువాత ఆయన జీవన విధానం అలా ఉంటుంది, ఆయన పద్ధతి అలా ఉంటుంది. దాన్ని వ్యతిరేకించడం మర్యాద కాదు. అన్నంత గంభీరంగా చెప్తాడు. రాముడు అన్నాడు, ఉపస్థాపయమీ క్షిప్రం విమానం రాక్షసేశ్వర కృతకార్యస్య మే వాసః కథం స్విదిహ సమ్మతః. నేను వచ్చిన కార్యం ఏదుందో అది పూర్తయిపోయింది. కార్యం పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ కూర్చుని ఉండడం అర్థం లేని విషయం. అప్పుడు ఏం చేయాలి? కార్యం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుని గతాన్ని మధుర స్మృతులుగా మీతో కలిసి తలుచుకుంటూ కూర్చోవాలి. అట్లా కాకుండా మళ్ళీ భవిష్యత్తుని వర్తమానంలో ఒక మధుర స్మృతిగా గతానికి మిగిలిపోయేటట్టుగా ఎప్పటికప్పుడు మలుచుకోవడం అలవాటైన వాడు కాలాన్ని వృధా చేసుకోడు. ఏదో జరిగిపోయిన ఒక్క కార్యాన్ని మధుర స్మృతిగా మిగల్చుకొని దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం కన్నా ఆ తర్వాత రోజుని కూడా భవిష్యత్తుని కూడా ఒక మంచి కార్యం చేసి అది మళ్ళీ భూతకాలంలోకి గతంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అది మధుర స్మృతిగా మిగిలిపోవాలి. అంటే జీవితమే ఒక మధుర స్మృతుల మాల కావాలి. అలా అయితే తాను ఎన్నో సాధించాడు. ఇన్ని కార్యాలకి కీర్తి కారణం. కాలం రమ్మంటే రాదు. కాబట్టి నేను కార్యం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉత్తినే కూర్చోవలసిన అవసరం ఉందంటావా? నీ ప్రేమ కొద్దీ నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను కాదనను. అనుజానీహి మాం సౌమ్య పూజితోస్మి విభీషణ మన్యుర్నఖలు కర్తవ్య సఖేత్వాం చ అనుమానయే. ఓ విభీషణ, నా మీద కోపగించకు. మనసులో ఆయన చిన్న విషయం అడిగితే చేయలేదు, 1-2 రోజులు ఉండమంటే ఉండకుండా నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు అని మనసులో పెట్టుకోకు సుమా. అవతల భరతుడి దగ్గరికి వెడితే భరతుడు సంతోషిస్తాడు. మీరు ఇంతకాలం నాతో కలిసి ఉన్నారు, 14 ఏళ్ల నుంచి భరతుడు నాకు దూరంగా ఉన్నాడు. పైగా నేను లేనప్పుడు
యవరాజ్య పట్టాభిషేకానికి మా అమ్మ వరం అడిగింది, అన్నయ్య వనవాసానికి వెళ్ళిపోయాడని ఎంతో బాధ పెట్టుకుని ఉన్నాడు. నేను తిరిగి వెళ్ళిపోగానే అమ్మయ్యా మా అమ్మ చేసిన దోషం దిద్దబడింది, రాముడు రాజ్యం తీసుకుంటాడు అని ఎంతో ఆనందిస్తాడు. ఒక కాలంలో మీకు నా వలన సుఖం కలిగింది, ఒక కాలంలో వేరొకరికి సుఖం కలగాలి. ఎవరికి ఎప్పుడు ధార్మికంగా నా వలన సుఖం కలగాలో అక్కడికి నేను వెడుతూ ఉండాలి. అంతేకాని ఇక్కడ కూర్చుండిపోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పు? అందుకని నేను ఇట్లా అన్నానని కోపగించకు, నేను బయలుదేరుతాను. ఎంత మృదువుగా మాట్లాడతాడు. ఆ మృదువుగా మాట్లాడడంలో నీళ్లు నమలడు. అట్లాగని అవతల వాళ్ళు ఒత్తిడి చేశారంటే నేను వేళ్ళు విరుచుకుంటూ బాధపడుతూ ఉండడు. ఉంటే సంతోషంగా ఉంటాడు, వెళ్ళిపోతే సంతోషంగా వెళ్ళిపోతాడు, కార్యం చేస్తే సంతోషంగా చేస్తాడు, ధర్మాన్ని సంతోషంగా అనుష్ఠిస్తాడు. రాముడి జీవితం సంతోషానికి పర్యాయ పదం. రాముడిలా ఉండడం నేర్చుకోగలిగితే ఎక్కడున్నా సంతోషంగా ఉండడం అలవాటైపోతుంది. కాబట్టి నేను బయలుదేరుతాను, నన్ను అనుగ్రహించు అని చెప్పి వెంటనే పుష్పక విమానాన్ని తీసుకొచ్చారు. ఆ పుష్పక విమానాన్ని అధిరోహించాడు. అధిరోహిస్తూ అక్కడికి వచ్చినటువంటి విభీషణుడితో మాట్లాడుతూ కృత ప్రయత్న కర్మాణో విభీషణ వనౌకస రత్నైరర్ధైశ్చ వివిధై భూషణైశ్చాపి పూజయ. విభీషణ, నీకున్న కృతజ్ఞతాభావంతో నన్ను పూజిస్తాను, నాకు బహుమానాలు ఇస్తాను, నన్ను సత్కరిస్తాను, నన్ను ఆరాధిస్తాను అని అంటున్నావు. కానీ నువ్వు ఆలోచించు, వానరులు ఎంత త్యాగం చేశారు, ఎంత కష్టపడ్డారు మీ అన్నయ్య మీద యుద్ధం చేయడానికి. ఎంత కష్టపడితే రావణవధ అయితే కదా నీకు చేసిన పట్టాభిషేకం పరిపూర్ణమైంది. రావణుడు వధింపబడకపోతే నీకు రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రావణ వధ వలన నేను సీతమ్మని పొందినట్టే నువ్వు లంకా రాజ్యాన్ని పొందావు. అప్పుడు నీ కొరకు వానరులంతా కష్టపడ్డారు కదా. నాకు చేస్తాను నాకు చేస్తాను అంటున్నావు, సంతోషమే. కాదు, వానరులను సత్కరించు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే మనుష్యుల జీవితాల్లో సహజంగా ఉండేటటువంటి ఒక లక్షణం. ఎక్కువగా ఎవరి మీద ఆసక్తిని ప్రదర్శిస్తారంటే ప్రధానుడైనటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయనని ఆదరించడం మీద, ఆయన్ని సత్కరించడం మీద, ఆయన సౌకర్యం చూడడం మీద, ఆయన్ని పూజించడం మీద పెట్టుకుంటారు. ఆయన అక్కడ వరకే పరిమితం అయిపోయాడు అనుకోండి, నా వరకు నాకు బాగా జరుగుతోందా లేదా అంతే నాకు చాలు అనుకున్నాడు అనుకోండి, ఆయనది విశాల హృదయమని మీరు ఎలా చెప్పగలరు? కానీ రాముడు తన గురించి కాదు ఆలోచించింది. వానరులు నా కొరకని వచ్చిన వారు నా కొరకు యుద్ధం చేసినా నువ్వు అనుషంగిక ప్రయోజనాన్ని పొంది పట్టాభిషిక్తుడవయ్యావు, లంకారాజ్యం వచ్చింది. ఇప్పుడు వానరుల యొక్క త్యాగం నీకు కూడా ఉపయుక్తమైంది కదా. నన్ను కాదు సత్కరించడం, వాళ్ళని సత్కరించు. ఎందుకంటే నేను ప్రధాన ప్రయోజనమైన సీతమ్మని పొందాను. వాళ్ళేం పొందారు? వాళ్ళు ఏమీ అడగలేదు, వాళ్ళు ఏమీ కోరుకోలేదు, వాళ్ళు త్యాగమూర్తులై నిలబడ్డారు. అందుకు నేను దేవేంద్రుణ్ణి వరం అడిగాను, మరణించిన వారు కూడా బ్రతికుండాలని. లేకపోతే బ్రతికున్న వాళ్ళు ఒక్కళ్ళే వెడితే చనిపోయిన వాళ్ళ భార్యలు పిల్లలు మా వాళ్ళు ఏమయ్యారని చెప్పి వాళ్ళు మాత్రం మరణించారు, వీళ్ళు మాత్రం తిరిగి వచ్చారు అంటే కిష్కింధలో చాలామంది సంతోషిస్తారు, కొంతమంది ఏడుస్తారు. ఎవ్వరూ ఏడవకూడదు, అందరూ సంతోషంగా ఉండాలని ఇంద్రుడు ఏం కావాలని అడిగితే నా కోసమని నేను అడగలేదుగా, వానరులు అందరూ బ్రతకాలని అడిగాను. ఇప్పుడు నువ్వు కూడా అదే విశాల హృదయంతో ఆలోచించాలి కదా, వానరుల్ని పూజించాలి కదా. తనని నమ్ముకుని తనతో ఉన్న వాళ్ళ యొక్క మర్యాద చూడగలగడం విశాల హృదయం. అది రావాలి. అది రాకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. తన పూజ, తన గొప్ప, తన అర్హత, తనకి జరిగే సత్కారాలు సన్మానాలు అవి కావు. నా కోసమని, నాతో వచ్చిన వాళ్ళ కోసమని నేను ఎంతవరకు ముందుకి సాగగలను, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషం అన్న భావన నాకు 100కి 100 పాళ్ళు మనసులో ఏర్పడుతోందా, అది సంస్కారమునకు ప్రతిబింబం. కాబట్టి వానరులను పూజించవయా, వాళ్ళకి రత్నాలి బంగారమి, వాళ్ళని బాగా సన్మానించు, వాళ్ళు సంతోషిస్తారు అన్నాడు. కొంతమందిలో ఏమిటంటే మంచితనం ఉంటుంది, వాళ్ళకి చెయ్యడం విషయంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి వెనుకబాటుతనం ఉండదు. గొప్ప పెట్టుకోవడం,
గొప్ప సంతోషం, గొప్ప చెయ్యాలన్న భావన. కాకపోతే కించిత్ ప్రచోదనం అవసరం అవుతుంది. మీరు ఇది ఇలా చెయ్యండి అని చెప్తే చాలు, ఇంకా వాళ్ళు అద్భుతంగా చేసేస్తారు దాన్ని. ఎందుకు అట్లా వాళ్ళకి ఆలోచన రాదంటే, వాళ్ళ ఆలోచన అంతా ఎవరు ప్రధానుడో, ఎవరు పూజనీయుడో, ఎవరి మీద వాళ్ళకి అభిమానమో అటువైపు నించుని ఉండిపోతుంది ఆలోచన. రాముడి మీద నించుని ఉండిపోయింది విభీషణుడికి. కానీ రాముడు చెప్పగానే పరమ సంతోషంగా చేస్తానన్నాడు అని వానరులందరికీ కూడా అంత గొప్ప సత్కారం చేశారు. వాల్మీకి మహర్షి అడుగడుగునా రాముడు ఇంత గొప్పవాడు అని చెప్పరు. రాముడు ఎట్లా ప్రవర్తించాడో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలని పట్టుకోగలిగితే జీవితంలో ప్రేమ పొందడానికి, ప్రేమ పంచడానికి ఎట్లా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేమ పొందడం అంత ఆనంద కారణం, ప్రేమ పంచడం కూడా అంత ఆనంద కారణం కావాలి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ ప్రతిఫలాన్ని కోరుకోకుండా అవతల వాళ్ళ సంతోషాన్ని ఆ సంతోషమని సంతోషంగా చేయగలగాలి. అట్లా చెయ్యగలిగితే ప్రేమ అంటారు. ప్రేమైక మూర్తులు ఎక్కడుంటారో అది భగవంతుని యొక్క స్వరూపం. ఆ ప్రేమ నిండిపోయిన గుండె ఏది ఉంటుందో దాని యందే భగవానుడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కోరుకునే ప్రతిఫలం ఉండదు. వాళ్ళు కోరుకునేదల్లా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందపడాలి. ఏది ఆలోచించినా అంతే, ఆ కోణమే. అప్పుడు ఈశ్వరుడు వాళ్ళని ఆదరించకపోతే ఎవరిని ఆదరిస్తాడు? కాబట్టి అసలు ఆ ప్రేమ భావన అట్లా ఆలోచించడం నిజంగా రామచంద్రమూర్తికి చెల్లింది. మీరు అందుకే చూడండి, రాముడి జీవితంలో మీకు ఎవ్వరి విషయంలో కనపడనటువంటి ఒక అద్భుతం కనపడుతుంది. మీరు ఎవరి పేరెత్తి రాముడి దగ్గర మాట్లాడండి, రాముడు ఎవరి పేరెత్తి మాట్లాడనివ్వండి, అయ్య బాబోయ్ వాళ్ళ నాకు ఎంత ప్రేమోనండి, ఎంత ప్రీతోనండి అని ఎంత ప్రేమగా మాట్లాడతాడో. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో రాముడికి వీళ్ళంటే చాలా నమ్మకం అన్నమాట, వీళ్ళంటే చాలా ప్రేమ అన్నమాట, రాముడికి వీళ్ళు బాగా దగ్గరన్నమాట అనుకుంటారు. కానీ అసలు రహస్యం ఏంటంటే, రాముడికి దూరంగా ఉన్నవాడు ఎవడు రాముడి మనసులో ఉండడు. రాముడికి అందరూ దగ్గరే. రాముడికి దగ్గరగా జరగాలి, ఇంకా దగ్గరగా జరగాలి, ఇంకా దగ్గరగా జరగాలనుకునే వాళ్ళు ఉంటారు. రాముడి కన్నా ఇంకా భిన్నంగా ఉండకుండా రాముడిలో కలిసిపోయి ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు. అంతే ఉంటుంది తప్ప అంతకన్నా భేదం మాత్రం ఉండదు. అది రాముడి యొక్క ఆకర్షణ శక్తి. అందుకే రాముడంటేనే ఒక పెద్ద ఆకర్షణ, కృష్ణుడంటేనే ఒక ఆకర్షణ. అయితే కృష్ణుడి ఆకర్షణ అంతా కూడా ఆయన యొక్క లోకోపకారం, ఆయన యొక్క ధర్మ సంస్థాపన. రాముడిదంతా కూడా గుణములతో కూడుకున్నటువంటి ప్రేమైక మూర్తిగా ఆయన జీవన విధానం. అంత గొప్పగా ఉంటాడు మహానుభావుడు. అందుకే రాముడు ఎవరికో కొంతమందికి చెందినవాడు కాదు. రాముడు నిజానికి సమస్త మనుష్య జాతికి ఆదర్శం. అందరికీ రాముడు ఆదర్శమే. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ఎంత కాలము రామాయణం ఉంటుందో అంతకాలము మానవత్వం ఉంటుంది అని. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని ఇదే ఊళ్ళో మహానుభావుడు రామాయణం ఎన్నో మాటలు ప్రవచనం చేసినటువంటి వ్యక్తి. వారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు, మానవత్వం ఎంతకాలం మిగులుతుందో అంతకాలం మిగలడానికి రామాయణం చెప్పబడాలి. రామాయణం చెప్పబడినంతకాలం, రామాయణం చదువుకున్నంతకాలం మానవత్వం మిగులుతుందంటుండేవారు. మనిషిగా బ్రతకలేనప్పుడు ఇంకా మిగిలినవి ఎన్ని సాధించావంటే మాత్రం అర్థం ఉంది. నిన్ను ఎంతమంది ప్రేమిస్తారు, నువ్వెంతమందిని ప్రేమిస్తావు? ఈ ప్రశ్నకి గుండెల మీద చెయ్యేసుకొని విచారణ చేసుకొని ఎవరికి వారు ఆలోచించగని, నేను ఇంతమంది చేత ప్రేమింపబడతాను, నేను ఇంతమందిని నిస్వార్థంగా ప్రేమిస్తాను, నాకు నిజంగా కపటం లేదు, నేను వాళ్ళందరినీ ప్రేమిస్తాను, నేను కోప్పడితే కేవలం వాళ్ళ అభ్యున్నతి కోసమే అని త్రికరణ శుద్ధిగా అంతరాత్మ సాక్షిగా నువ్వు నిలబడినప్పుడు, నీకు శత్రుత్వం అన్న భావన ఎవరి మీద కనపడకపోతే, నీకు అసలు ఎవరిని పాడు చేయాలన్న ఉద్దేశ్యం నీ మనసులో నీకు కనపడకపోతే, నీకు అందరూ ప్రేమించవలసిన వాళ్ళుగానే కనపడితే, అంతకన్నా మనిషిగా ఎదుగుదల ఇంకొకటి లేదు. అంతకన్నా సాధించవలసింది కూడా ఇంకా ఏదో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంతకన్నా గొప్ప గుణం లేదు. ఈశ్వరుణ్ణి మనం పట్టుకోవడానికి ప్రయత్నించడం ఒక ఎత్తు, ఈశ్వరుడు మనని పట్టుకోవడం ఒక ఎత్తు.
రాముడిలా బతికితే ఈశ్వరుడు పట్టుకుంటాడు. కాబట్టి అంత గొప్ప నడబడి కలిగిన మహానుభావుడు ఆయన. వెంటనే ఆ వచ్చినటువంటి విభీషణుడితో వానరులందరినీ సత్కరించమన్నాడు. విభీషణుడు సత్కరించాడు. వాళ్ళందరికీ గొప్ప కోరికొకటి మనసులో అంతర్లీనంగా ఉండిపోయింది. అందరి మనసులలో ఉన్న కోరికని పట్టుకోగలడు రాముడు. ఏమిటి ఆయన గొప్పతనం అంటే, ఇన్నేళ్ల నుంచి సీతమ్మ దూరంగా ఉండిపోయింది కదా పాపం, అన్ని కష్టాలు పడింది కదా, నిన్నను కొంచెం కఠినంగా మాట్లాడినట్టుగా కనపడి అంత ప్రేమని చూపించాడు కదా. ఆ సీతారాములు ఇద్దరూ పక్క పక్కన కూర్చొని ఆనందంగా సంతోషంగా ఉంటే ఒక్కసారి ఇద్దరిని కలిసి అలా చూడాలని వాళ్ళ ముచ్చట. ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుడు కాదు రాముడు. రా సీతమ్మ కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఒరిగి సీతమ్మతో మాట్లాడలేదుట. వానరులందరి కళ్ళకి ఉపవాసం తీర్చేశాడు. వాళ్ళ మనసుకున్న ఉపవాసం తీర్చేశాడు. సీతారాములు ఎలా కలిసి ఉంటే మనం పడ్డ కష్టం తీరిపోయింది. ఇంత యుద్ధం చేసినందుకు, ఇంత కష్టపడినందుకు ఆ మహాపతివ్రత ఏది కోరుకుందో అది జరిగింది అని వాళ్ళ కన్నులకు పండుగ చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా మళ్ళీ అయోధ్య వెళ్ళిపోతాడు. అందుకని ఎంత పెద్ద పండగ చేశాడంటే అది ఆయన ప్రేమ అంటే. ఆయన అంకేనాదాయ వైదేహీం లజ్జమానాం యశస్వినీం లక్ష్మణేన సహభ్రాత్ర విక్రాంతేన ధనుష్మత. ఆయన ఆ లక్ష్మణస్వామి పక్కన ఉండగా సీతమ్మని పిలిచి పక్కన కుర్చీలో కూర్చోబెట్టడం కాదుట, ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చున్నాడు. అమ్మయ్యా, ఆవిడికి ఎంత ఆనందమో, ఎంత ప్రశాంతతో, ఎంత సంతోషమో. దీనికోసం కదా ఇంత తపస్సు చేసింది, ఇంత ధ్యానం చేసింది. ఇంత ధ్యానం చేసినందుకు ఆవిడేది కోరుకుందో అలా జరిగింది. అదిగో సీతమ్మ రాముడు ఒళ్ళో కూర్చుందని వాళ్ళందరూ ఎంత పొంగిపోయారో. అసలు అదేమి హృదయం అండి. ఆ వానరులు వాళ్ళు నరులు కారు, కానీ వాళ్ళ కోరిక నిజంగా ఎంత గొప్ప కోరిక అండి. రాముడి ఒళ్ళో సీతమ్మ కూర్చుంటే వాళ్ళ జీవితాలు సార్థక్యం పొందినట్టు వాళ్ళు ఆనందపడిపోయారు. అంత యుద్ధం చేశాం, మమ్మల్ని పేరు పేరున పిలిచి రాముడు ఉంగరాలు ఇవ్వాలి, లేకపోతే పథకాలు ఇవ్వాలి, గొలుసులు ఇవ్వాలి, బట్టలు పెట్టాలని వాళ్ళు కోరుకోలేదు. సీతారాములు ఇద్దరూ పక్క పక్కన కూర్చుని ఒక్కసారి కనపడితే బాగుండనుకున్నారు. ఇంత కష్టపడ్డారా మా కోసం, ఇంత ప్రేమ చూపించారు, మీ ముచ్చట మామూలుగా తీరుస్తానా అని వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అన్నట్టే ఒళ్ళో సీతమ్మని పెట్టుకుని పక్కన లక్ష్మణస్వామిని పట్టుకొని ధనుర్ధారి అయి కూర్చున్నాడు. మీరు ఒక్కసారి అది అలా ఊహాచిత్రం గీసుకోండి మనసులో. పుష్పక విమానంలో అలా కూర్చున్న రాముణ్ణి అసలు వీళ్ళందరూ ఎన్ని మాటలు తొంగి చూసుంటారు. వాళ్ళకి నోట మాటలు రాక ఏదైనా ఆనందం వచ్చేటప్పటికీ వాళ్ళందరికీ కిచకిచలాడడం, ఆనందపడిపోవడం, గంతులు వేయడం, తోకలు కొట్టడం, అటు ఎక్కేయడం, ఇటు ఎక్కేయడం, చెట్లు పీకేయడం వాళ్ళకి అలవాటు. ఏది చేసినా మహర్షి చెప్పకుండా ఆగరు. అట్లాంటిది ఒక్కడు చేశాడని చెప్పలేదు. అంటే వాళ్ళు అలా చూసేటప్పటికీ ఎవరి మానాన వాళ్ళే ఆనంద తన్మయత్వంతో మన జీవితానికి చాలు, దీనికోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశాం, ఒక మహాపతివ్రతని ఆవిడ భర్తతో కలిపేశాం, మనకి చాలు. ఎంతమంది అలా సంతోషించగలరు? ఏమి వానరులు వాళ్ళు, వాళ్ళు ఏం దర్శనం పొందారు అసలు నిజంగా. వాళ్ళకు అటువంటి దర్శనం ఇచ్చిన రాముడిది ఎంత ప్రేమైకమూర్తి, ఎంత గొప్ప హృదయం. అట్లా చూసిన వానరులు ఎంత అదృష్టవంతులు. ఆయన అంతటి ప్రేమైకమూర్తి బయలుదేరి వెళ్ళిపోతుంటే వాళ్ళ మనసులు ఎంత బరువెక్కిపోతాయి. ఇంకా బయలుదేరు అన్నాడు అనుకోండి, పుష్ప విమానం లేచిపోతుంది. లేచిపోతే నిజంగా వాళ్ళు బావురుమంటారు, వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకనంటే ప్రేమ గుండెల్ని కదిపేస్తుంది. అంత ప్రేమ పెంచేసుకుంటే ఏమవుతుందంటే కించిత్ వియోగాన్ని కూడా తట్టుకోవడం కష్టమైపోతుంది. నిజానికి అప్పుడే ఎక్కువ ఉపాసన చేస్తారు. ఎందుకనంటే దూరమైనప్పుడే ఎక్కువ ఆలోచన అంతా అటే ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే సుగ్రీవుడు
మొదలైన వానరోత్తముల్ని విభీషణుణ్ణి దగ్గరికి పిలిచాడు. పిలిచి మీ అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఓ విభీషణ, నువ్వు రాజ్యాన్ని పొందావు. ఇంద్రుడు కూడా తీరిపారి నీ వంక చూడలేడు. నువ్వు ధర్మాత్ముడివి. సహజంగా నీకు అధార్మికమైన ఆలోచనలు రావు. ఎక్కడ ధార్మికమైన ఆలోచన ఉంటుందో అక్కడ ఆపద ఉండదు. కాబట్టి సంతోషంగా నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి. నీ దగ్గర ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ధార్మికంగా ఉండేటట్టుగా పరిపాలించు అని చెప్పి సుగ్రీవుణ్ణి చూసి, నువ్వు కిష్కింధకి వానరులతో కలిసి బయలుదేరు. నువ్వు కూడా అక్కడ ఆనందంగా సంతోషంగా గడుపు. నేను అయోధ్యకి బయలుదేరుతున్నానన్నాడు. అంటే చూడండి, ఏదైనా చిన్న అవకాశం ఉంటే వినియోగించుకోవాలన్న తాపత్రయం ఒకటి మనసులో ఉంటుందే, నిజంగా వాళ్ళ ప్రేమ ఆ వానరుల్ది. వాళ్ళు యువతల పక్కన విభీషణుడు కలిసి ముక్తకంఠంతో రాముణ్ణి అడిగింది ఏమిటంటే, అయోధ్యాం గంతుమిచ్చామః సర్వాన్ నయతునో భవాన్ ఉద్యుక్త విచరిష్యామో వనాని నగరాణి చ దృష్టా త్వాం అభిషేకార్ధ్రం కౌసల్యాం అభివాద్య చ అచిరేణ గమిష్యామః స్వాన్ గృహాన్ నృపతే సుత. రామ, నువ్వు అంగీకరిస్తే మేము కూడా అయోధ్యకు వస్తాం. మేము కూడా అయోధ్యకు వచ్చి అక్కడ నీకు జరిగే పట్టాభిషేకం చూస్తాం. చూసి ఒక్కసారి నీలాంటి వాడిని కన్నా మీ అమ్మ కౌసల్య ఎంత గొప్పదయా, ఎంత గొప్ప కడుపు అంటావు. ఇటువంటి సుగుణాభిరాముణ్ణి, ఇటువంటి అభిరాముణ్ణి కంది ఒకసారి మీ అమ్మగారికి నమస్కారం చేస్తామయ్యా. ఆ కౌసల్యామాతకి నమస్కారం చేసి వెళ్ళిపోతాం. నువ్వు అనుమతిస్తే నీ పట్టాభిషేకం చూడాలనుంది. ఏమంటే మీ ఇంట్లో పెళ్ళికి రావద్దా నేను అని అంత ప్రేమగా ఎవరైనా అడిగారనుకోండి, యువతల వాళ్ళు కదిలిపోరు. నిజానికి మరి రాముడు కదా పిలవాలి, మరి రాముడు ఎందుకు పిలవలేదు అంటే అందులో రెండు ప్రధానమైనటువంటి కారణాలు. ఇంత కష్టపడ్డ తర్వాత విభీషణుడు అక్కడ రాజు అయ్యాడు. ఇంకా రాజయ్యి 2 రోజులు అవ్వలేదు. లంకాపట్టణం యొక్క వ్యవస్థని చూసుకోవలసిన అవసరం ఉంది. సుగ్రీవాదులు ఇల్లు వదిలిపెట్టి ఎన్నాళ్ళయింది, ఎన్ని రోజులైపోయింది. వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి యుద్ధం చేసిన తర్వాత అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోయి పిల్లల్ని చూసుకుందామని ఉంటుంది కదా. మీ అందరూ మా ఇంట్లో పట్టాభిషేకానికి ఒక్కసారి రండి, వచ్చేసి భోజనం చేసి వెళ్ళండి. ఇన్నాళ్ళు ఉన్నారు కదా నాతో, ఇంకొక 2-3 రోజులే కదా అని రాముడు అన్నాడు అనుకోండి. వాళ్ళు రాముడి మాట కాదనలేక తప్పకుండా వస్తామండి, అయితే అభిషేకం చూసి పెడతామంటారు. కానీ రాముడు ప్రేమైకమూర్తి. తన పట్టాభిషేకం చూడడానికి వాళ్ళందరూ రావాలని తాను పిలవడం కాదు, మీ అందరూ మీ ఇళ్ళకెళ్ళి ప్రేమగా ఉండండి, వాళ్ళకి ఏది అభ్యున్నతి కల్పిస్తుందో అది చెప్తాడు తప్ప దేని వలన తాను సంతోషాన్ని పొందుతాడో అది నిజానికి రాముడు అడగడం. వాళ్ళందరూ వస్తే రాముడికి సంతోషం, కానీ రండి అని అనడం. మీరు పాపం మీ పిల్లల్ని చూడాలనుకుంటున్నారు, కుటుంబాలని చూడాలనుకుంటున్నారు, కిష్కింధ వెళ్ళాలనుకుంటున్నారు, బంధువుల్ని చూడాలి, స్నేహితుల్ని చూడాలి. కాబట్టి మీరందరూ కూడా బయలుదేరండి, మీ అందరూ సంతోషంగా ఉండండి, నేను అయోధ్యకు బయలుదేరుతానన్నాడు. కానీ వాళ్ళు ఒక్కసారి రామా మేము అందరం నీ పట్టాభిషేకానికి వస్తాం, కౌసల్యామాతకి నమస్కరిస్తామన్నారు. అసలు ఇప్పుడు రాముడు వాళ్ళ ప్రేమకి ఎంత కదిలిపోతాడు మీరు ఆ శ్లోకం వరకే చదివి. ఆ తర్వాత రాముడు ఏమంటాడు, ఎట్లా జవాబు చెప్తాడు, ఏమని జవాబు చెప్తాడు, నిజంగా వాళ్ళ ప్రేమకి ఏమంటాడని మీరు ఆలోచించారనుకోండి. రాముడు ఇలా అనొచ్చేమో ఒక్క శ్లోకంలో అంత బాగా రాముడు ప్రతిస్పందించగలడని ఊహించడం చాలా కష్టం. అలా ఊహించగలిగితే రాముడితో సమానమైన హృదయం వచ్చినట్టే. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, ప్రియాత్ ప్రియతరం లబ్ధం యదహం సుసుహృజ్జన సర్వైర్భవద్భిః సహితః ప్రీతిం లప్స్యే పురీం గతః. లోకంలో ప్రియం అని పిలుస్తారు, అంటే మనసుకి ఎంతో సంతోషమైంది. అంత ప్రియమైనది నేను కోరుకున్నాను. భరతుణ్ణి తొందరగా చూడాలి, ఇది నాకు ప్రియం. మీరు నా పట్టాభిషేకం చూడ్డానికి వస్తానన్నారు, ఇది ప్రియాతి ప్రియం. ఇంకింతకన్నా నాకేం కావాలి.
నేను కోరుకున్న ప్రియం ఒకటి, మీరు అన్నమాట వల్ల నాకు ప్రియం రెండింతలైంది. ఇప్పుడు ప్రియాతి ప్రియమైనటువంటి స్థితి ఏర్పడింది. మీ సమక్షంలో పట్టాభిషేకం జరగడం కన్నా నాకేం కావాలి, నేను అడిగితే బాగుండనని అనలేదంతే. మీరు అన్నారే ఈ మాట కన్నా నాకు ఇంకేం కావాలి, ప్రియాతి ప్రియం, ఎంత గొప్పగా పూర్తి చేసేశాడో దాన్ని. కాబట్టి ఇప్పుడు ప్రియాత్ ప్రియతరం లబ్ధం, అత్యంత ప్రీతి కూర్చేటటువంటి విషయానికి ఇంకా ప్రియతరమైనటువంటి విషయము కలిసింది, తప్పకుండా మీ అందరూ రండి అన్నాడు. పుష్పక విమానాన్ని తీసుకొచ్చారు. ఇంతమంది ఎక్కుతున్నారని ఏదో ఇద్దరు కూర్చునే చోట ముగ్గురు సర్దు కూర్చోవడం, కింద కొంతమంది కూర్చోవడం అలా అక్కర్లేదు. ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో, అది అటువంటిది ఆ విమానం. అందుకని ఇంతమంది వానరులు ఎక్కేశారు. ఈ సుగ్రీవుడు ఎక్కేశాడు, విభీషణుడు ఎక్కేశాడు, విభీషణుడు మంత్రులు ఎక్కేశారు, సీతారామ లక్ష్మణులు ఎక్కేశారు. ఇప్పుడు వాళ్ళకి సంతోషం ఏమిటి అంటే, రాముడితో కలిసి ఇన్నాళ్ళు ఉన్నారు, రాముడితో కలిసి యుద్ధానికి నడిచి ఒత్తిడిలో వెళ్ళారు. వాళ్ళ అనుభవాలే గొప్పవి. ఎందుకనంటే ఆ తర్వాత ఎవరైనా కిష్కిందకు వచ్చారనుకోండి, వచ్చి ఏ వానరుడి ఇంటికి వెళ్ళినా మీరు రాముడితో వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు అని అడిగితే దాన్ని కథలుగా చెప్తారు. మీరు రాముడితో యుద్ధం ఎలా చేశారు అంటే కథలుగా చెప్తారు. రాముడితో కలిసి మేము పుష్పక విమానానికి వెళ్ళాం, పుష్పక విమానంలో వెళ్ళాం. రాముడు మేము వస్తే ప్రియాతి ప్రియం అన్నాడు. ఆయన పట్టాభిషేకం మేము చూసాం. అంటే వాళ్ళకెంత ఆనందం. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇంత ఆనందంలో సుగ్రీవుడు మా తారని మా రుమని కూడా తీసుకెళ్ళాలి కదా అని అనలేదు. అంటే వాళ్ళకి రాముడి కన్నా భార్య గుర్తు రాలేదు, రాముడి కన్నా ఇంకెవరూ గుర్తు రాలేదు. రాముడితో మనం వెడుతున్నాం. మన జీవితంలో ఇవన్నీ బంగారు అక్షరాలతో కూడుకున్నటువంటి స్వర్ణమయమైన పుట్టలు. ఎందుకని? ఆయనతో కలిసి మనం అలా ఉన్నాం, ఆయనతో కలిసి తిరిగాం, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అదో సరదా. ఆయనతో కలిసి ప్రయాణం, ఆయనతో కలిసి ప్రయాణంలో కూడా ఆయన కనపడకుండా ఆయన ఒక చోట మనం ఒక చోట, ఆయన ఒక వాహనం మనం ఒక వాహనం, అట్లా అయితే వేరు. ఎంతమంది ఎక్కినా సౌకర్యంగా కూర్చొని పుష్పక విమానం, కళ్ళతో జుర్రుకోవడానికి వీలుగా ఒళ్ళో సీతమ్మ, పక్కన లక్ష్మణస్వామి, రాముడి ప్రియాతి ప్రియమైన మాటలు. అందులో విమానంలో వెళ్ళిపోతుంటే రాముడి భాషలో మధుర స్మృతులు. ఎందుకని? ఇప్పుడు రాముడు ఒకరికి చెప్పవలసింది. ఎవరికి? సీతమ్మకి చెప్పాలి. సీతమ్మ అక్కడ లేదనుకోండి, వానరులు ఏం చేయాలి? ఆ పైనుంచి చూసి అదిగదిగో ఋష్యమూకం, అదిగదిగదిగో చిత్రకూటం, అదిగదిగదిగో జటాయువు చనిపోయిన ప్రదేశం, అదిగదిగదిగో సేతు మనం కట్టింది సముద్రం మీద, ఇలా వాళ్ళు చెప్పుకోవాలి. అవును, అక్కడ మనం రాళ్ళు ఎక్కువ ఎత్తాం, ఇక్కడ మనం మట్టి ఎక్కువ పోసాం, ఇక్కడ మనం కష్టపడ్డాం, ఇక్కడ సముద్రుడు కోపగించాడు, ఇక్కడ రాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి. రాముడు మాట్లాడుతుంటే వింటూ చూడ్డానికి ఆనందం ఎందుకు లభిస్తుంది అంటే, రాముడి ఒళ్ళో సీతమ్మ ఉంది. ఇప్పుడు రాముడు ఏం చేస్తాడు? ప్రేమ కొద్దీ చెప్పకుండా ఉండలేడు. సీత అదిగో చూసావా, అక్కడే రావణుడిని చంపేశాను. సీత అక్కడే అదిగో సముద్రానికి సేతువు కట్టాను. సీత అది ఋష్యమూకం, అక్కడే వాలితో యుద్ధం చేశాను. సీత అది కిష్కింధ, అక్కడే సుగ్రీవుడి రాజ్యం వానరులది. అలా పైనుంచి చెప్తూ ఉంటాడు. వీళ్ళు మాట్లాడరు. రాముడు ఏది మాట్లాడినా వాళ్ళకి మాధుర్యం. రాముడు ఆవు గురించి చెప్పినా వాళ్ళకి చాలు. కావలసింది ఏమిటంటే రాముడు చెప్పడం వాళ్ళకి కావాలి. వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి అన్నీ తెలుసున్నా వాళ్ళకి రాముడు చెప్తే చాలా సంతోషం. ఎందుకంటే రాముడు చెప్పిన దాంట్లో కొత్తదేం ఉండదు, వీళ్ళు చూసిందే ఉంటుంది. కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది. రాముడి నోటి నుంచి వినడం వాళ్ళకి సంతోషం, అంతే. అది వానరుల యొక్క ప్రేమ అంటే. కాబట్టి ఇప్పుడు పుష్పక విమానం నిశ్శబ్దం. రాముడు ఒకడే మాట్లాడతాడు సీతమ్మతో, కాసేపు మాట్లాడకండి మా ఆవిడికి చెప్తున్నాను అని రాముడు అనవలసిన పని ఉండదు. రాముడి మాటలలో ఆ ప్రదేశాలు వర్ణింపబడుతుంటే సీతమ్మతో పాటు కిందకి చూస్తూ రాముడి మాటలు చెవులతో, సీతారాముల్ని కళ్ళతో ఆనందపడిపోతూ ఆయనతో వెడుతున్నామన్న సంతోషంలో తమ కుటుంబాల్ని కూడా మరిచిపోయినటువంటి స్వార్థత్యాగపరులు ఆ వానరులు. అంటే అసలు నిజంగా ఎటువంటి సన్నివేశం, ఎటువంటి ప్రేమైకమూర్తుల్ని ఆ పట్టాభిషేక ఘట్టంలో మనం చూస్తున్నాం.
కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరితే ఇప్పుడు మనం ఏమనుకున్నామో అదే జరిగింది. ఆ విమానం పైకి ఎగరగానే సీతమ్మకి రాముడు ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకనంటే ఆవిడ్ని కూడా రావణాసురుడు అపహరించి తెచ్చాడు. కానీ అప్పుడు ఆవిడ స్వస్థతలో లేదు. హా రామ హా లక్ష్మణ అంటూ ఉండగా ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు భర్తతో తిరిగి వెడుతోంది. భర్తతో తిరిగి వెడుతున్నప్పుడు ఒక్కొక్క ప్రదేశాన్ని చెప్తున్నాడు అనుకోండి. ఇక్కడే జటాయువుని చంపాడు, ఇక్కడే పంచవటి, ఇదిగో ఇక్కడే నిన్ను అపహరించాడు, ఇదిగో ఇదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడికే మనందరం వెళ్ళాం, ఇదిగో చిత్రకూటం, ఇక్కడ మనందరం ఉన్నాం, ఇక్కడికే భరతుడు వచ్చి పాదుకా పట్టాభిషేకానికి పాదుకలను అవి తీసుకెళ్ళాడు, అదిగో శరభంగ మహర్షి ఆశ్రమం, అదిగో సుతీక్ష్ణుడి ఆశ్రమం, అదిగో దండకారణ్యం, అందులోకే మనం ప్రవేశించాం. ఇలా చెప్తూ రాముడు తీసుకెళ్తున్నాడు అనుకోండి సీతమ్మని. సీత అక్కడే నిన్ను అపహరించాడు రావణుడు అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు ఆవిడికి జలధరిస్తుంది. ఇక్కడ రావణ వధ జరిగింది అన్న దగ్గర మొదలుపెట్టి భరద్వాజ మహర్షి ఆశ్రమం వచ్చే వరకు అలా వర్ణించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి రాముడు. సీతమ్మకి అవన్నీ చూస్తూ ఉండడం ఒక ఎత్తైతే, రాముడు ఏదో ఆదివరాహస్వామి తన తొడ మీద ఆ కాలు పైకెత్తి ఆదిశేషుడు పడగల మీద కూర్చోపెట్టి ఆ తొడ మీద భూదేవిని కూర్చోపెట్టుకుని తన ముట్టి ఆవిడ చెవిలోకి పెట్టి భూధరములు పర్వతముల గురించి వర్ణిస్తుంటే ఆ సంతోషం వేరు, ఎదురెదురుగుండా కూర్చుని మాట్లాడడం వేరు. నోరు చెవి దగ్గర పెట్టి ఆ చెవి దగ్గర మెల్లగా మాట్లాడుతుంటే ఆ భర్త ప్రేమని అనుభవిస్తూ చెవిలో వినపడుతున్నటువంటి మాటలలో మైమరిచిపోవడం వేరు. లేకపోతే భూదేవికి పర్వతాల గురించి వినవలసిన అవసరం ఏమిటి? ఆవిడని పట్టుకునేవే పర్వతాలు. అది కాదు అక్కడ పరవశం. ఆదివరాహస్వామి చెప్తుంటే వింటున్న భూదేవి అంత పారవస్యంలో ఉంటుంది. ఆ ఆదివరాహ మూర్తి అంత అందంగా ఉంటుంది ఆ భూదేవికి చెప్తున్నటువంటి ఆ రూపం. అట్లా సీతమ్మకి చెప్తుంటే ఎంత బడలిపోయిందో లంకలో, అంత ఉపశాంతి రాముడి మాటల చేత పొందుతోంది. అంత సంతోషపడిపోతున్న సీతమ్మని, సంతోష పెడుతున్న రాముణ్ణి చూసుకుని సంతోషపడిపోతున్న వానరులున్న పుష్పక విమానం ఇన్నాళ్ళు రావణాసురుణ్ణి మోసిన పాపాన్ని కడిగేసుకుంది. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. కాబట్టి అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ఇక్కడ రావణుణ్ణి చంపాను, ఇక్కడ కుంభకర్ణుణ్ణి చంపాను, ఇదిగో ఆ బూది కుప్ప రావణాసురుడిదే, అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు కాల్చేశారు, ఇదిగో ఇక్కడే మేము సేతువు నిర్మించాం, అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభు, ఇదిగో ఈ సేతువు నిర్మాణం చేస్తున్నప్పుడే పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించాడు, అదిగో శివాలయం శివలింగం అని చూపించాడు. చంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపినప్పుడు 3 రకములైన దోషములు రాముడికి అంటుకున్నాయి అని. రాముడు నరుడిగా ఉన్నాడు, అతీతుడు కాడు. నేను నరుడిగా ఉన్నానని ఆయనే బ్రహ్మాది దేవతలకు కూడా చెప్పాడు. కాబట్టి ఆయన దానికి అతీతంగా ప్రవర్తించడు. రాముడికి 3 రకములైన దోషములు ఎందుకు వచ్చాయి అంటే, రావణాసురుడు ఒక సామాన్యమైన వ్యక్తి మాత్రమే కాడు. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు పులస్య బ్రహ్మ అయితే, పులస్య బ్రహ్మ కొడుకు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ. అంతటి బ్రహ్మతేజస్సున్నవాడు, వేదాలు పరిపూర్ణంగా చదువుకున్నాడు, నిత్యానుష్ఠాన తత్పరుడు, అంతటి గొప్పవాడు. అన్నిటినీ మించి అతని జీవితం మొత్తం మీద అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలో ఓడిపోయాడు. ఒకటి వాలి, 2 కార్తవీర్యార్జునుడు. దేవతల్ని కూడా శాసించాడు, కొడుకు సహకారంతో ఇంద్రుణ్ణి కూడా బంధించాడు. అంతటి మహావీరుడు. అటువంటి మహావీరుడు సంహరింపబడినప్పుడు ఇంత అపకీర్తి సంపాదించుకున్నా అప్పటి వరకు ఇద్దరి చేతిలో తప్ప ఓటమి తెలియనటువంటి రావణాసురుడు సంహరింపబడ్డాడు పూర్తిగా రాముడి చేతిలో. అన్నప్పుడు ఆయన కీర్తి అక్కడతో పోయింది. కాబట్టి కీర్తి సంహారమైపోయింది. అంత కీర్తి సంహరింపబడింది కాబట్టి తద్దోష నివారణార్థం ఆయన వేదారణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అట్లాగే ఛాయా సంహారం అంటారు. అందుకే మీనాక్షిని మరకత ఛాయే అని పిలుస్తారు. అంటే
విశేషమైనటువంటి లలిత కళా ప్రవేశం ఉన్న కారణం చేత వచ్చేటటువంటి కీర్తి. రావణుడు అంత బాగా వీణ వాయిస్తాడు, అంత బాగా పాట పాడతాడు. శివార్చన చేసినప్పుడు మీరు ఉత్తరాఖండలో కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నర్మదా తీరంలో ఆయన చేసిన పూజ చదవాలి. అందులో ఆయన రాజోపచారములు ఉంటాయి. గీతం శ్రావయామి అంటే ఆయనే పాడతాడు, వాద్యం ఘోషయామి ఆయనే వీణ వాయిస్తాడు, నృత్యం దర్శయామి ఆయనే నృత్యం చేస్తాడు. అన్ని లలిత కళలు తెలిసిన్నవాడు. అదే సామాన్యమైన విషయం కాదు, అంత నేర్పరితనం ఉన్నవాడు. ఇన్ని తెలిసిన్నటువంటి వాడు సంహరింపబడిన కారణం చేత ఛాయా సంహారము అంటారు. తద్దోష పరిహారార్థం పట్టీశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అట్లాగే బ్రహ్మహత్య జరిగింది, తద్దోష పరిహారం కోసం రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అయితే రామాయణంలో లేదు కదండి ఆ విషయం. మరి రామేశ్వరం, పట్టీశ్వరం, వైదీశ్వరం వీటిల్లో వేదారణ్యంలో లింగములు ప్రతిష్ఠ చేసిన విషయం రామాయణంలో ప్రస్తావన లేదు కదా అని మీరు అంటారేమో. మనకి స్థల పురాణములు అని ఉంటాయి. స్థల పురాణములు నిజానికి పురాణముల కన్నా సుప్రసిద్ధములు. మనం ఒక దేవాలయానికి వెడితే స్థల పురాణాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మూర్తి వైభవం ప్రకాశిస్తుంది. అవన్నీ రామాయణంలో ఉన్నాయా లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఇప్పుడు భద్రాచల క్షేత్రం ఉంది, భద్రాచల క్షేత్రం గురించి రామాయణంలో ఉందా? ఎక్కడ లేదుగా. లేకపోయినా భద్రాచల క్షేత్ర ప్రాశస్త్యం భద్రాచల క్షేత్ర ప్రాశస్త్యమే. అంత గొప్ప క్షేత్రం. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రామవైభవంగా, రామ గుణవైభవంగా, రామ ధార్మిక వైభవంగా, ఆయన అవతార ప్రయోజనంగా నరుడిగా ప్రవర్తించిన వైనంగా చూపించారు. స్థల పురాణములు ఇతర విషయములు మాట్లాడతాయి. కాబట్టి ఇందులో లేదు కాబట్టి అవి అలా ఉన్నాయా అండి అన్న ప్రశ్న ఉత్పన్నము కాదు. అవన్నీ పరమసత్యములే. ఎప్పటి క్షేత్రం? భారతదేశానికి మకుటాయమానమైన క్షేత్రాల్లో రామేశ్వర క్షేత్రం ఒకటి. ఎన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రమో ఎవ్వరికీ తెలియదు. స్కాంద పురాణంలో కూడా కనపడుతుంది ఆ క్షేత్రం, ఆ క్షేత్ర వైభవం, అక్కడ ఉండే నూతులు, అందులో స్నానాల గురించి స్కాంద పురాణంలో ఎంత పెద్ద ప్రకరణం ఉందో. అంటే అంత గొప్ప క్షేత్రం. అందుకని రాముడు పైనుంచి చూపిస్తూ ఆ సేతువు దగ్గర ఉన్నటువంటి క్షేత్రాన్ని చూపించి ఇక్కడే నన్ను మహాదేవుడు అనుగ్రహించాడు, పరమశివుడు అని చెప్పాడు. అట్లా బయలుదేరి వెడుతున్నప్పుడు అక్కడ విశేషం ఏమిటంటే సీతమ్మ అడిగింది. ఇక్కడ రాముడి భార్య అని నేను ఒక్కదాన్ని ఉన్నాను. పాపం సుగ్రీవుడికి కూడా మనసులో కోరికుంటుందేమో, మా ఆవిడ కూడా వస్తే బాగుండు అని. మరి ఆయన రాజు. సరే, విభీషణుడు అంటే లంకలోనే బయలుదేరాడు. అందుకని రాముడితో అంది, ఒకవేళ సుగ్రీవుడు తన భార్యని కూడా తీసుకొస్తాడేమో అడగండి. అండం ఒకెత్తు. కిష్కింధలో ఒక్కసారి విమానం దింపండి, సుగ్రీవుడి భార్యని కూడా, భార్యలు కదూ తారారుమ, వాళ్ళని కూడా తీసుకెడదాం మనతో పాటు అంటే స్వాతంత్ర్యం. అందులో ఒక ప్రేమ భావన ఉంది. అడగండి ఒకెత్తు, విమానం దింపండి, ఆవిడ్ని కూడా తీసుకెడదాం అంటే సుగ్రీవుడు నిజంగా సీతమ్మ ఇప్పుడిప్పుడే కదా మాట్లాడడం. రాముడితో పరిచయం కానీ సీతమ్మతో అంత పరిచయం లేదు. అబ్బా, రాముడికి తగ్గ ఇల్లాలు, ఆయనది ఎంత ప్రేమ, ఆవిడది అంత ప్రేమ అని ఎంత మురిసిపోతాడు. రాముడు కిష్కింధలో విమానాన్ని దింపాడు. దింపగానే సుగ్రీవుడు కబురు చేశాడు, తారా పుష్పక విమానం పట్టాభిషేకానికి ఎడుతోంది, నిన్ను సీతమ్మ రమ్మంటోంది, నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను ఒకెత్తు, సీతమ్మ నిన్ను రమ్మంటోంది పట్టాభిషేకానికి, దానికోసం ప్రత్యేక విమానం దింపింది అంటే తార ఏం చేస్తుంది? అయితే వచ్చేస్తున్నాను చీర మార్చుకొని అందం. అక్కడ ఉన్న వానరపత్నులందరినీ పిలిచి, సీతమ్మ నా కోసం విమానం దింపిందిట, పట్టాభిషేకానికి రమ్మందిట, నేను వెడుతున్నాను, చీర పట్టరండి, నగలు పట్టరండి అంటే నిజానికి చీరక్కళ్ళేక కాదు, నగలక్కళ్ళేక కాదు, తన మీద సీతమ్మ అంత ప్రేమ ప్రకటించిందని చెప్పుకోవడంలో ఉన్న ఆనందం. అది మనుషుల మధ్య ప్రేమ సాధించుకోవడం అంటే చేసేది ఒకటే పని. సుగ్రీవుడిని అడగండి అంటే సుగ్రీవుడు, అమ్మ మీరు ఒప్పుకుంటే అంతకన్నా సంతోషమా అమ్మ, ఒక్కసారి దింపుతారు, కొంచెం తొందరగా వచ్చే అన్నారనుకోండి. దింపిన తర్వాత తొందరగా వచ్చేయమంటున్నారు, వచ్చేసేయి, ఏదో దింపారు అంతే చాలు అంటే అది వేరు.
అట్లా కాదండి, మనం దింపి ఆవిడ్ని కూడా తీసుకెడదామని సీతమ్మ అన్నప్పుడు సుగ్రీవుడితోటి తారతోటి ఏర్పడిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! అదేం సామాన్యమైనటువంటి ప్రేమ. అది మనుషుల్ని గెలుచుకోవడం, జీవితంలో మనుషులని ప్రేమతో సంపాదించుకోవడం, కపటం లేకుండా అంత ప్రేమగా ప్రవర్తించడం అన్న మాట అంటే ఏమిటో రాముడు నేర్పుతాడు, అడుగడుగునా నేర్పుతాడు. ఏదో నేను ఇవాళ ఉపన్యాసం 8ంటికి పూర్తి చేయాలి కాబట్టి ఏదో అక్కడక్కడ మెరుపుల కింద కొన్నింటిని స్పృశించి వెళ్ళిపోతూ ఉంటాను. నిజంగా శ్లోకం సర్గ రామాయణానికి కాలపరిమితి లేకుండా ఏదో ఇవాళ నాకు రావాలనిపిస్తోంది, వచ్చి ఓ సర్గ చెప్తాను కూర్చోండి అని చెప్పి ఇంత వీధికి అక్కర్లేదు, ఎక్కడ ఓ గదిలో కూర్చొని ఇవాళ మీకు ఓ సర్గ చెప్తా, రేపు వస్తా ఓ సర్గ చెప్తా, ఎల్లుండి వస్తా ఓ సర్గ చెప్తా, ఓ 4 రోజులు రాను ఇంకో ఊరు వెళ్తున్నాను అని ఓపిక ఉన్నప్పుడల్లా ఓ సర్గో 4 శ్లోకాలు చెప్తున్నారనుకోండి, అది రామాయణం. ఆ రామాయణం వినడానికి, అలా రామాయణం చెప్పడానికి, అలా రామాయణం చదువుకోవడానికి కూడా పెట్టి పుట్టాలి కాదు. ఎంత సంస్కారాన్ని అందిస్తుంది మాటల రామాయణం అంటే. కాబట్టి అంత గొప్పగా సుగ్రీవుడు తన పత్నుల్ని కూడా ఎక్కించుకొని అయోధ్యానగరానికి బయలుదేరాడు. ఆయనతో పాటు కపివరులందరూ కూడా తమ తమ భార్యల్ని ఎక్కించేశారు విమానం. ఎంతమంది ఎక్కినా చోటు ఉంటుందో అదో అదృష్టం. కాబట్టి ఎంత పెద్ద బోయింగ్ వస్తున్నట్టు ఇంత పెద్ద విమానం, ఇంతమందితో హడావిడి. భరద్వాజ మహర్షి ఆశ్రమం వచ్చింది. ఈయన మహానుభావుడు. ఈ మహర్షి ఆశ్రమంలో మనం ఒక్కసారి దిగి ఈయన్ని సేవించి వెడదాం సీతమ్మ అని మనం వెళ్ళేటప్పుడు ఆగాం. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఒక్కసారి ఆగి వెడదామని అక్కడ దిగారు. దిగి ఆయనకి నమస్కారం చేశారు. ఋషుల గొప్పతనం ఎలా ఉంటుందంటే, రామ, నిన్ను నేను ఎల్లవేళలా స్మరిస్తూ ఉన్నాను, నా తపశ్శక్తితో నీ కదలికలు కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళడం నాకు తెలుసు, పంచవటికి వెళ్ళడం నాకు తెలుసు, సీతాపహరణం నాకు తెలుసు, కబంధవధ నాకు తెలుసు, శబరిని అనుగ్రహించడం తెలుసు, నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం తెలుసు, వాలివధ తెలుసు, సీతాన్వేషణం తెలుసు, నువ్వు యుద్ధానికి వెళ్ళడం తెలుసు, సేతువు కట్టడం తెలుసు, రావణవధ తెలుసు, విభీషణ పట్టాభిషేకం తెలుసు, నువ్వు రావడం తెలుసు, ఇక్కడ దిగడం తెలుసు. అంటే అన్నీ చూస్తున్నాను. అయోధ్య వెళ్ళిపోకుండా నా మీద గౌరవంతో ఇక్కడ దిగేవే, ఎంత ప్రేమ చూపించావు. అది సంపాదించుకోవడం అంటే రాముడి తర్వాతే, అందులో కపటం ఉండదు. ఎంత ప్రేమో. దిగి నమస్కారం చేశాడు. చాలా సంతోషించిన తర్వాత ఆ రాముడు అక్కడ కూర్చుని ఉండగా భరద్వాజ మహర్షి వచ్చి మాట్లాడుతుంటే, మీరు నాకు ఒక్క వరం ఇవ్వాలని అడిగాడు రాముడు. ఏం కావాలో అడగమన్నాడు. అడగమంటే, నేను అయోధ్యానగరానికి పట్టాభిషేకానికి వెడుతున్నాను. అయోధ్యానగరం దగ్గర అయ్యే దగ్గర నుంచి ఇక ఎన్ని యోజనముల దూరం ఇక ప్రయాణం ఉందో అంత దూరం చెట్లన్నీ కూడా అకాలంగా ఫలభరితములై తేనె పట్లతో నిండిపోయి ఉండాలి. అలా నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఎండిపోయిన చెట్లు కూడా చిగర్చి పువ్వుల కన్నా కాయలు పళ్ళు ఎక్కువ ఉంటాయి, సరేనా, అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఎందుకు రామా అని అడగలేదు భరద్వాజుడు. ఎందుకు ఆయనకి తెలుసు, రాముడి కోసం కాదు, ఆ పళ్ళన్నీ పట్టాభిషేకానికి పట్టుకెళ్ళడానికి కాదు. రాముడికి ఇవ్వడం తెలుసు. రాముడికి ఇవ్వడం తెలుసున్నవాడు జీవితంలో ధన్యుడు. ఎందుకనంటే రాముడు నాకు కావాలని అడిగి తీసుకునేవాడు కాదు. రాముడికి ఇవ్వగలగడం కొన్ని కోట్ల జన్మల తర్వాత పెట్టి పుట్టే అదృష్టం, రాముడి సేవ చేసుకోగలగడం. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు అడిగాడంటే, వానరులు వస్తున్నారు, మనం వాళ్ళకి పళ్ళు అక్కడ పెట్టడం వేరు, వాళ్ళకి సహజంగా సంతోషం. చెట్లన్నీ పళ్ళతో నిండిపోయి తేనె పట్లతో నిండిపోతే వాళ్ళ చెట్లెక్కి అక్కడికక్కడ కోసుకుని అప్పటికప్పుడు తింటే ఆనందం వేరు. ఓ జామకాయ పట్టుకొచ్చి అక్కడ పెట్టడం వేరు, జామకాయ కడిగి ముక్కలు కోసి పెట్టడం వేరు, జామకాయలో గింజలు తీసేసి పెట్టడం వేరు. జామకాయ చెట్టునుంటే చెట్టునే కడిగి మీరు కావాలంటే కొమ్మ ఉంచి అలాగే కొరుక్కోండి అనడం వేరు. అది మధురానుభూతి కాదు. ఎవరు ఎలా తింటే కడుపు నిండుతుందో అలా తింటే వాళ్ళకి కడుపు నిండుతుంది. ఒకళ్ళు చెంచాతో పెట్టారనుకోండి, లేకపోతే ముద్దలు కలిపి పెట్టారనుకోండి, అలాంటి రోజు రాకూడదనిపిస్తుంది. అలా ఎందుకు తినవలసిన అవసరం ఉంటుంది? ఏదైనా నా చేత్తో నేను కలుపుకు తింటే ఆ కడుపు నిండడం వేరు. ఇంకోళ్ళు కలిపి పెడితే ఏమిటో
అది కడుపు నిండదు సుమా అంటారు. ఎవరు ఎలా తినాలో అలా తింటేనే సంతోషం. నా కోసం ఇంత కష్టపడ్డారే, వీళ్ళకి చెట్లను పళ్ళుంటే వీళ్ళు తింటే నాకు ఎంత ఆనందం. ఏమి రాముడండి, ఎవడు ఆలోచిస్తాడు అలా అసలు? అటువంటి రాముడికి చెందిన వారం మనం, ఆ సంస్కృతికి వారసులం మనం. అలా ఆలోచించగలగడం రాముడు, అలా మనకి రావాలి. అటువంటి రాముడి సేవ చేయడం మన అదృష్టం అనుకోవడం ఎంత గొప్ప. వెంటనే హనుమని పిలిచారు. పిలిచి 14 సంవత్సరములు పూర్తయిపోగానే నేను తిరిగి వస్తానన్నాను, లేకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు భరతుడు. ఒక్కసారి నువ్వు వెళ్ళి భరతుడి యొక్క ముఖ కవళికలు పరిశీలించు. ఎందుకనంటే అధికారం అన్నది ఉందే, అది ఒక గొప్ప మత్తు. అది కనపడని తలగడ ఎట్లా అయితే మెత్తతనంతో సుఖాన్ని ఇస్తుందో, అధికారం కూడా ఒక రకమైన మత్తు, వ్యామోహానికి గురి చేస్తుంది. అది వదిలి మనిషి ఉండలేడు. ఇంతకాలం అలవాటు పడిపోయాడు. ఇప్పుడు నేను వచ్చేస్తున్నానంటే ఏమైనా మనసులో కించిత్ బాధ ఉంటే కనిపెట్టి వెనక్కి వచ్చి నిర్మోహమాటంగా చెప్పు. ఇట్నుంచే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నా తమ్ముడు రాజ్యం ఏలుకుంటాడు. లేదు, నేను రావణాన్ని నిజంగా అంత స్వాగతిస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి నేను వస్తున్నానన్న మాట ఆ భరతుడికి చెప్పి వెనక్కి వచ్చి నాకు ఆ మాట చెప్పు అని చెప్తూ, ఆ వెళ్ళేటప్పుడు ఒక్కసారి గుహుడి దగ్గర ఆగు. ఆ గుహుడు ఆత్మసమస్సఖ. నాకు నేనెంత ప్రీతో నాకు ఆ గుహుడు అంత ప్రీతి. అంటే ఎంత ప్రేమిస్తాడో చూడండి మనుషుల్ని. అందుకు భాషీచ రాఘవ అంత ప్రేమగా పలకరిస్తాడు, అంత ప్రేమగా ఎదురొస్తాడు. అది నటన కాదు, ఆయన మనసు అటువంటిది. అంత ప్రేమ కలిగిన మనసున్న వాళ్ళు జీవితంలో దొరకడమే ఎన్ని కోట్ల జన్మల తర్వాత కలిగే అదృష్టం. ఇక అటువంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం, అటువంటి వ్యక్తితో అనుబంధాన్ని కలిగి ఉండడం, ఆయనతో బాంధవ్యం ఉండడం ఇంకెంత గొప్ప విషయం. కాబట్టి అటువంటి రాముడు భరతుణ్ణి పరిశీలించి వచ్చి చెప్పమన్నాడు. సరేనని వెంటనే బయలుదేరి హనుమ వెళ్ళిపోయి ఆ భరతుణ్ణి చూశారు. ఆయన మహానుభావుడు ఆ నారచీరలు కట్టుకుని, కృష్ణాజినం కట్టుకుని, జటలు పెంచుకొని రాముడి కోసమని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి భరతుని యొక్క సన్నివేశాన్నంతటినీ కూడా చూశారు. ఆయన జటిలం మలదిగ్ధాంగం భాతృవ్యసనకర్షితం ఫలమూలాశినం దాంతం తాపసం ధర్మచారిణం సమున్నత జటాభారం వల్కలాజినవాసనం నిహితం భవితాత్మానం బ్రహ్మర్షి సమతేజసం. అది భరతుడంటే. ఏమన్నదమ్ములండి అసలు, ఎంత గొప్ప సోదర ప్రేమ, ఎంత మర్యాద. నిజంగా తను ఒకటి చేయవలసి వస్తే తను చెయ్యడం ఒకెత్తు, పెద్దరికాన్ని గౌరవించడం ఒకెత్తు. తాను ఏదైనా ఇవ్వవలసి వచ్చిందనుకోండి ఒక దైవ కార్యానికి, అక్కడ తనకన్నా పెద్దవాడు ఉన్నాడు అనుకోండి, తను పట్టుకెళ్ళి ఇవ్వడం కాదు, తనకన్నా పెద్దవాడికి ఇచ్చి ఇప్పించాలి. ఆయన చేతి మీదుగా వెళ్ళాలి. ఆయన నీకు పెద్దవాడు, ఆయన చేతుల మీద వెళ్ళేటట్టు చూసుకోవడం నీ మర్యాద, నీ ధర్మం, నీ గౌరవం. అంతేగాని నువ్వే ఇచ్చేస్తే ఆయన పెద్దరికం ఏమిటి? ఇంకా ఆయన ఎందుకున్నట్టు అక్కడ? ఆయన పెద్దరికం ఆయనకేం పోదు. నువ్వు ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తే నీకు ధర్మం తెలిసని గుర్తు, నిన్ను ఈశ్వరుడు ఆదరిస్తాడు. కాబట్టి నిజంగా రాముడి పట్ల భరతుడికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే జటిలం, జటలు కట్టేసింది జుత్తు. ఎందుకంటే మా అన్నయ్య అలా ఉన్నాడు, నేను అలా ఉంటాను. మలదిగ్ధాంగం, ఒళ్ళంతా మట్టి పట్టేసింది. భాతృవ్యసనకర్షితం, ఎప్పుడు అన్నయ్యని చూస్తానా, ఎప్పుడు 14 ఏళ్ళు అయిపోతాయా, ఎప్పుడు పట్టాభిషేకం పొందుతాడా, ఎప్పుడు ఆయనకి నేను చావరం వేస్తానా, అదే కళ. ఎవరుంటారండి? రాజ్యాధికారం దొరికితే అందులో ఉండాలనుకుంటారు, కానీ ఇది అన్నయ్యకి వెళ్ళిపోవాలని చెప్పి సంపాదించిందంతా అన్నయ్యకి ఇవ్వాలి, రాజ్యాన్ని పుష్కలంగా ఉంచి అన్నయ్యకి ఇవ్వాలని తాపత్రయపడతారా? సమున్నత జటాభారం, అంత జటలు పెరిగిపోయి, వల్కలాజిన వాసనం, నారచీరలు కట్టుకుని ఉన్నాడు. అజినం
జింక చర్మం ధరించాడు. నియతం భావితాత్మానం, అన్ని నియమములు పాటిస్తున్నాడు. బ్రహ్మర్షి సమతేజసం, ఆ ధర్మానుష్ఠానం, అన్న మీదున్న భక్తి, ఆయన యొక్క ప్రవర్తనకి ఆయన బ్రహ్మర్షి ఎలా ఉంటాడో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. అంటే తేజస్సు దేని చేత వస్తుంది అంటే నీ మనసు యొక్క పవిత్ర భావనలు, ఆ భావనలకి అనుగుణంగా నీ ఆచరణ, దాని చేత ఆ తేజస్సు వస్తుంది. ఆయన ఏ తపస్సు చేస్తే వచ్చింది ఆ తేజస్సు? బ్రహ్మర్షితో సమానమైన తేజస్సు. అంటే అంత నిస్వార్థ భక్తి, అన్న మీద అంత ప్రేమ. సుఖపడవలసిన వాడు దుఃఖపడుతున్నాడు. మా అమ్మ చేసిన తప్పు ఇంత దూరం వెళ్ళింది, ఎప్పటికి దిద్దపడుతుంది, ఎప్పటికి తిరిగి వస్తాడు అని అలా ఎదురు చూడడంలో ఒళ్ళు మట్టి పట్టేసిందని చూసుకోవట్లేదు. కృష్ణాజినం కట్టుకున్నాడు, నందిగ్రామానికి వెళ్ళిపోయాడు, సింహాసనంలో పాదుకలు పెట్టాడు, కింద కూర్చుంటున్నాడు, రాజ్య పరిపాలన, రాజ్య ప్రతినిధిగా చేస్తున్నాడు తప్ప ఇది బాగుంది సంతకాలెట్టడం, ఈ అధికారం అని ఇప్పుడు అనుకోలేదు. ఆయన త్యాగభావన, ఆయన ప్రేమ, ఆయన నిస్వార్థ బుద్ధి ఆయనని బ్రహ్మర్షితో సమానమైనటువంటి తేజోమూర్తిని చేసింది. హనుమ వెళ్ళి పుష్యమీ నక్షత్రంలో నీకు రామచంద్రమూర్తి దర్శనం అవుతుంది. ఇప్పుడు భారద్వాజాశ్రమంలో ఉన్నారు, పంచమి తిథి నడుస్తోంది, రేపు బయలుదేరుతారు, వస్తారని చెప్పారు. చెప్పగానే ఇంకా ఎంత ఆనందపడిపోయాడంటే భరతుడు, నిన్ను చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది. నువ్వసలు దేవోవా మనుషోవా త్వం అనుక్రోశాదిహాగత ప్రియాఖ్యానస్యతే సౌమ్య దదామి బృహత ప్రియం. ఎంత ఆనందకరమైన మాట చెప్పావు. నువ్వు వానరుణ్ణంటావు, ఇంత తేజవంతుడవయ్యున్నావు, నీ పేరు హనుమ అంటున్నావు, ఎంత గొప్పగా ఉన్నావయ్యా. ఏది మా అన్నయ్య ఎప్పుడొస్తాడు, ఇంతకాలం ఎలా గడిపాడు చెప్పు అన్నాడు. రామకథ చెప్పమన్నారో అంతకన్నా ఆనందం ఉండదు హనుమకి, అది ఆయనకి సంతోషం. కానీ చెప్పమన్నారు కదా అని ఎప్పుడూ 42 రోజులే చెప్పరు, ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తారు. కాబట్టి ఆయనకి కూడా భరతుడి దగ్గర నుంచి విడినప్పుడు, అంటే పాదుకలు తీసుకొని భరతుడు వెళ్ళిపోయిన తరువాత జరిగిన కథనంతటినీ కూడా భరతుడు ఆశ్చర్యపోయి, ఇంత జరిగిందా, ఇంత కష్టపడి ఇంత రావణ సంహారం చేసి మా వదినతో కలిసి పుష్పక విమానంలో వస్తున్నాడా అని. ఇప్పటి వరకు 14 ఏళ్ళు అయిపోతుంది, ఏదో అరణ్యంలో వచ్చేస్తాడు, ఏదో నడుచుకుంటూ వస్తాడు, మాట తప్పడు రాముడని నమ్మకం. ఇంత చేశాడు, ఇంత కీర్తిని పొందాడు, 2 రాజ్యాలు నిలబెట్టాడు, ధర్మాన్ని ఇంత స్థాపించాడు. అసలే అన్నగారంటే అంత ప్రేమ. ఈ అన్నగారు ఇన్ని సాధించి పుష్పక విమానంలో ఆయన్ని వదిలిపెట్టలేక ఇంతమందితో కలిసి వస్తున్నాడంటే ఇంకా అసలు ఆ భరతుడి ఆనందానికి అంతేముంటుంది. ఇంకా రాముడు వచ్చేస్తున్నాడు ఇంతమందితో అన్న మాట విన్నాడంతే, ఆయన ఆనందానికి హద్దు లేదు. వెంటనే ఆ భరతుడు శత్రుఘ్నుడిని పిలిచాడు. దైవతాని చ సర్వాణి చైత్యాని నగరస్య చ సుగంధమాల్యైర్వాదిత్రైః అర్చంతు శుచయో నరాహ. కులదేవతలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా శుభ్రం చేసేసి చక్కగా మాల్యములతో అలంకరించి పూజలు చేసి దేవాలయాల మీద పతాకాలన్నీ ఎగరవేసి ఉంచండి. మార్గాలు, కూడళ్ళు అన్ని పతాకాలతో ఉండాలి. పరిమళభరితమైనటువంటి ద్రవ్యములు చల్లండి. అట్లాగే పుష్పమాలలు కట్టండి. సూతాః స్తుతి పురాణజ్ఞాః సర్వే వైతాళికాస్తదా సర్వే వాదిత్రకుశలా గణికాశ్చాపి సంఘసః అభినిర్యాంతు రామస్య ద్రష్టుం శశినిభం ముఖం భరతస్య వచశ్రుత్వా శత్రుఘ్న పరవీరః. శత్రుఘ్నుడితోటి చెప్తున్నాడు భరతుడు. అసలు ఇంకా ఆనందం ఆయనకి ఒళ్ళు తెలియట్లేదు. వేణువులు వాయించేటటువంటి వాళ్ళు, మృదంగాలు వాయించేవాళ్ళు, వీణ వాయించేటటువంటి వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, సూతులు, వంది, మాగది, బృందాలు అందరూ కూడా వీధులలోకి వచ్చి నిలబడాలి. మా అన్నయ్య వస్తున్నాడు, ఎక్కడ చూసినా లాజై పుష్పైశ్చ సర్వశః, పేలాలు వీధిలో చల్లుతూ ఉండాలి. అన్నయ్య వస్తుంటే
పుష్పములను చల్లుతూ ఉండాలి. ఎక్కడికక్కడ ఏనుగులు అశ్వములు అన్నీ సిద్ధంగా ఉండాలి. అన్ని చోట్ల ప్రజలు పతాకాలు పట్టుకుని ఉండాలి. ఇళ్ళన్నింటి మీద ఆయన వస్తున్న మార్గంలో ధ్వజాలు ఎగురుతూ ఉండాలి. పెద్ద పెద్ద ధ్వజాలు ఉండాలి, చిన్న చిన్న ధ్వజాలు ఉండాలి, పెద్ద పతాకాలు ఉండాలి, చిన్న పతాకాలు ఉండాలి. ఏనుగులు అశ్వాలు వేల కొలది సిద్ధంగా ఉండాలి. ప్రజలందరూ కూడా బయలుదేరి రావాలి. పదాతి దళాలన్నీ కూడా ఉండాలి. శంఖ దుందుబి నాదాలన్నీ భూమి కంపించిపోయేటట్లుగా ఉండాలి. కన్యకామణులందరూ కూడా మధుర పదార్థాలు పట్టుకుని ముందు నడవాలి. సువాసినులు పేలాలు చల్లుతూ వెళ్ళాలి. అట్లాగే పూలదండలు పట్టుకుని ముందు బయలుదేరాలి. ఢంకానాదములు మార్మ్రోగిస్తూ ఉండాలి. నేను ఆ స్వామి పాదుకలు శిరసు మీద దాల్చి ముందు నడుస్తాను. శ్వేతఛత్రాన్ని పట్టుకోవాలి. అన్నయ్యకి పట్టాభిషేకం జరుగుతుంది. అట్లాగే వింజామరలు అత్యంత ప్రధానం, రాజలాంఛనం. వింజామరలు ఊళ్ళో పెద్దలు పట్టుకోవాలి. రాజలాంఛనమైన తెల్ల గొడుగు పట్టుకోవాలి. అందరం కలిపి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి శాసనం చేశాడు. ఉత్తర క్షణంలో రాముడు వచ్చేస్తున్నాడు. అందరికీ ఆనందం. వెంటనే ఇంకా రాముడు వస్తున్నాడన్న వార్త దావానలంలా వెళ్ళిపోయింది. ఎవరి మానాన వాళ్ళు బయటకు వచ్చేశారు. సుగంధ ద్రవ్యాలు కలిపేశారు, వీధులన్నీ కళాపి చల్లేశారు, పతాకాలు కట్టేశారు, పేలాలు తెచ్చేశారు, పుష్పహారాలు తెచ్చేశారు, దేవాలయాలన్నీ అలంకారాలు చేసేశారు, మధుర పదార్థాలు ఉందేశారు. జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఏమిటి? రాముడి పట్టాభిషేకంలో ముందు నడుస్తామని కన్యకామణులు అందరూ వచ్చేశారు. ఇంత సంతోషంతో ఉండగా చెట్లన్నీ ఫలపుష్ప భరితములైపోయాయి. ఇంత ఆనందపడిపోతూ ఉంటే భరతుడు ఇంకా రాముడు రావట్లేదని హనుమని పిలిచి, నువ్వు సహజంగా వానరానివి, చాపల్యంతో పలికావా? ఏడి అన్నయ్య ఎక్కడా కనపట్టలేదే అన్నాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు ఊరికే కంగారు పడిపోయావని వచ్చేస్తాడా? అదిగో చూడు, వానరుల యొక్క పెద్ద నాదం వినపడుతోంది. సరయూ నదిని దాటి గోమతీ నదిని దాటేశారు. అయోధ్యానగరం దగ్గరికి విమానం వచ్చేస్తుంది, పుష్పక విమానం. అందులో ఉన్నటువంటి వానరులందరూ దూరం నుంచి అయోధ్యానగరాన్ని, సరయూ నదిని, అందులో ఉన్న భవనాల్ని, లోపల కూర్చున్న రాముడు, అదిగో దశరథుడి మందిరం, అదిగో అయోధ్య, అదిగో సరయు, సీత నమస్కారం చెయ్యి, ఇన్నాళ్ళకి మళ్ళీ అయోధ్య వెడుతున్నాం, భరతుణ్ణి చూస్తున్నామని చెప్తుంటాడు. ఆనందపడిపోతుంటారు. అందుకే ఇంత కోలాహలం చేసేస్తున్నారు. ఇంకా విమానం దిగుతోంది భూమి మీదకి. చూడు భరత, ఆ కోలాహలం నీకు వినపట్టలేదా అన్నాడు. ఆనందపడిపోయి భరతుడు అటు దిక్కికి చూశాడు. దివ్యమైనటువంటి పుష్పక విమానం ఆకాశంలోంచి వస్తూ కనపడింది. పరమానందపడిపోయారు. ఆ పుష్పక విమానం కిందకి దిగింది. వెంటనే లోకకంటకుడైనటువంటి రావణుణ్ణి పరిమార్చి తిరిగి వస్తున్నటువంటి అన్నయ్య, వదినతో కలిసి వస్తున్న అన్నయ్య ఆనందపడిపోయి గబగబా ఆ పాదుకలు తల మీద పెట్టుకుని ఎదురెళ్ళాడు. వెళ్ళి స్త్రీలు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ అదిగో రాముడు వస్తున్నాడు, అదిగో రాముడు వస్తున్నాడు, అదిగో విమానం వచ్చేసింది, అదిగో ఆ రాముణ్ణి చూడండి అని ఒకరి మీద ఒకరు ఎగిరి ఆ సీతారాముల్ని చూస్తున్నారు. పరమానందపడిపోయిన తర్వాత ఆ విమానం దిగి అందులోకి భరతుడు ముందు ఆనందంతో లోపలికి వెళ్ళి రామదర్శనం చేసేయాలి. అందుకని లోపలికి వెడుతున్నాడు. రాముడు లేచి చెయ్యిచ్చి భరతుణ్ణి లోపలికి పిలిచి కౌగిలించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏమి అన్నదమ్ముల అనుబంధం రా, ఇంత జటలు పెంచుకొని మలినమైపోయి అజినాన్ని కట్టుకొని అన్నగారి కోసం ఎదురు చూసే తమ్ముడా, ఈ తమ్ముడి కోసం విమానం దిగగానే లేచి తమ్ముడికి చెయ్యిచ్చి లోపలికి పిలిచి తను దిగడం కూడా కాకుండా తమ్ముడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కౌగిలించుకొని నోట మాట రాక ఆనందాల బాష్పాలు పెట్టుకునే అన్నయ్య, ఏమి అన్నదమ్ములరా, ఇలా మనం బతకలేకపోయామని పాపం ఎంత ఏడిస్తే వాళ్ళ జీవితంలో ఇంకా మళ్ళీ పోయింది దొరుకుతుంది. ఆనందపడిపోతున్నారు. వెంటనే ఆ భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా రాముడికి, వదిన గారికి ప్రవర చెప్పి అభివాదం చేసి నమస్కారం చేశారు. వెంటనే ఆ సుగ్రీవుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు భరతుడు. హత్తుకుని, మేము నలుగురు అన్నదమ్ములం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులం, కానీ మా అన్నయ్య కష్టాలలో ఉన్న రోజులలో నువ్వు ఎంత ఆదుకున్నావో, ఎంతమంది వానరుల్ని పంపించావో, మా వదిన జాడ ఎలా కనిపెట్టావో, నీ వానర బలంతో ఎలా మా అన్నయ్యతో కలిసి వెళ్ళావో, ఎంత నిస్వార్థంగా యుద్ధం చేశావో, ప్రాణం పోతుందని కూడా చూసుకోకుండా ఎగిరి రావణుడి మీద ఎలా పడిపోయావో, మా అన్నయ్య అంటే ఎంత ప్రాణమో విన్నాను.
ఇంత ప్రేమ భావన వల్ల నువ్వు మాకు మిత్రుడివి కావు, ఇక నుంచి మనం 5 అన్నదమ్ములం అన్నాడు భరతుడు. ఆ మాటకి పరవశించిపోయాడు సుగ్రీవుడు. ఏదైనా మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురున్. ఆ ఇంట్లో అందరికీ అంత మంచి మాట తీరు, అన్ని మంచి గుణాలు, అందరిది అంత ప్రేమ భావన. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి విమానంలోంచి దిగారు, సీతమ్మ దిగింది, తల్లి ఆ సుమిత్రకి, కైకేయికి, కౌసల్యకి, రాజమాతలందరికీ నమస్కారం చేశారు. వశిష్ఠ మహర్షి నిలబడున్నారు. దూరంగా చూసి వెతుక్కుని గురువుగారు కనపడగానే వెళ్ళి గురువుగారి పాదాలకే అభివాదం చేశాడు రామచంద్రమూర్తి. ఎంతో సంతోషపడిపోయాడు. అప్పుడు భరతుడు ఆ పాదుకలు తీసి రామచంద్రమూర్తి యొక్క పాదములకు తొడిగాడు. తొడిగి, అన్నయ్య, నా జన్మ కృతార్థమైంది, రాజప్రతినిధిగా పరిపాలించాను, కోశాగారం, ధాన్యాగారం, సైన్యం అన్నీ కూడా 10 రెట్లయ్యాయి. ఈ రాజ్యాన్నంతటినీ కూడా నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఈ రాజ్యాన్ని ఇక పరిపాలించాలి అని అడిగాడు. రాముడు ఆ పుష్పక విమానం వంక చూసి, నీ అవసరం తీరిపోయింది, ఇది యథార్థానికి కుబేరుడికి చెందింది, కాబట్టి నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంక నువ్వు ఆయన సేవ చెయ్యి అన్నాడు. పుష్పక విమానం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత భరతుడు శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. కైకేయ్యానందవర్ధన. కైకేయి తన తప్పు తెలుసుకుంది. ఇప్పుడు ఆ తప్పు దిద్దడం కొడుకు వల్ల దిద్దబడింది. ఆనందకారణం. కైకేయి ఆనందకారకుడు. అంటే నందనం అంటే కదా, నందనం అంటే ఆనందం ఇచ్చేటటువంటి వాడు. తను తప్పు చేస్తే ఆ తప్పు దిద్ది అన్న కోసం ఇంత తపస్సు చేసి అన్నకి మళ్ళీ రాజ్యం ఇస్తున్న కొడుకుని కన్నది కైకమ్మ. అన్న పేరు తనకి తెచ్చిపెట్టాడు. అటువంటి కొడుకుని కన్నానని కైకమ్మ ఆనందపడిపోయింది. శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి పట్టి రాముడి దగ్గరికి వెళ్ళి, పూజితా మామికా మాతా దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమతదా మమ. అన్నయ్య, నువ్వు నాకు ఈ రాజ్యాన్ని అప్పజెప్పావు, రాజప్రతినిధిగా పరిపాలించమన్నావు, యథాతథంగా రాజ్యాన్ని నీకు మళ్ళీ ఇచ్చేస్తున్నాను. అన్నయ్య, ధురమేకాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవ గురుంభారం నవోఢుం అహముత్సహే. ఒక బలిష్టమైనటువంటి ఎద్దు భరించవలసినటువంటి భారాన్ని ఒక దూడ భరించగలదా అన్నయ్య? ఈ రాజ్యభారాన్ని నువ్వు భరించాలి కానీ నేను భరించగలనా? వారి వేగేన మహతా భిన్న సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజఛిద్రం అసంవృతం. ఇంత గొప్ప రాజ్యానికి ఛిద్రములు ఏర్పడకుండా 1000 కళ్ళతో చూడాలంటే సమర్థత ఉండాలి కదా అన్నయ్య. ఒక పెద్ద ప్రవాహాన్ని ఆనకట్ట ఆపినట్టు ఆపగలిగినటువంటి సమర్థత, పరిపాలన దక్షుడివి నువ్వు పరిపాలించవలసిన రాజ్యాన్ని నేను ఎట్లా పరిపాలిస్తాను? గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేన చ వాయస నాన్ వేతుం ఉత్సహే రామ తవ మార్గం అరిందమా. ఎక్కడైనా లోకంలో గుర్రాన్ని ఒక గాడిద అనుకరించే ప్రయత్నం చేస్తే అందంగా ఉంటుందా? 2 ఒక్కలా ఉంటాయని. కాకి హంసని అనుకరిస్తే ప్రయత్నం చేస్తే బాగుంటుందా? అన్నయ్య, నువ్వు మహానుభావుడివి, నువ్వు పరిపాలించాలి కానీ నేనెక్కడ పరిపాలించగలను? ఒక వ్యక్తి ఒక చెట్టుని పెరటిలో నాటిన తరువాత అది బలమైనటువంటి కాండంతో పెరిగి పెద్దదై ఎవరూ ఎక్కలేనంత పెద్ద చెట్టు అయిపోయి విశేషంగా పువ్వులు పూసి ఒక పిందె కానీ కాయ కానీ వెయ్యకపోతే ఆ చెట్టు నాటినవాడు ఎట్లా బాధపడతాడో అట్లా 60,000 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత బిడ్డలు పుట్టకపోతే అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి నీలాంటి ధర్మాత్ముణ్ణి కని ఇంత సుగుణాభిరాముడు ఈయన యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలి, రాజ్య పరిపాలన చెయ్యాలని కలలు కన్న మన తండ్రి దశరథ మహారాజు గారి యొక్క కోరిక తీరకుండా నువ్వు రాజ్య పరిపాలన చెయ్యకుండా ఉంటే తండ్రి ఎట్లా సంతోషిస్తాడన్నయ్య? కాబట్టి నువ్వు పట్టాభిషేకం చేసుకుని రాజ్యం తీసుకోవలసిందే. అన్నయ్య, ఇవాళ నీకు రాజ్యం ఇవ్వడం కాదు, నిజానికి పుట్టుకతో ఎప్పటికీ ఈ భూమి నీదే, నువ్వే ఈ భూమికి శాసకుడవు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్వ స్వామిత్వం అనువర్తయ. స్వామి అంటే తనదిగా కలిగినటువంటి వాడు. ఈ జ్యోతిశ్చక్రము ఎంత కాలము తిరుగుతుందో అంతకాలము ఆచంద్రతారార్కమన్నయ్య ఈ భూమి నీదే. నువ్వే ఈ సమస్తమైన రాజ్యానికి
రాజువి కాబట్టి పట్టాభిషిక్తుడవు కానయా అని అడిగాడు. మిగిలిన పట్టాభిషేకాలు వేరు, రామచంద్రమూర్తి పట్టాభిషేకం వేరు. అటువంటి పట్టాభిషేకం ఇంకెక్కడ కనపడదు. అంత అద్భుతమైనటువంటి పట్టాభిషేకం. వెంటనే ఆ జడలు పెరిగిపోయి ఉన్నారేమో, క్షురకుల్ని పిలిచారు. తత శత్రుఘ్నవచనాత్ నిపుణా శశ్రువర్ధకా సుఖహస్తా సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చే రాక్షసేంద్రే విభీషణే విశోధిత జటస్నాత విచిత్రమాల్యానులేపన మహార్షవసనో రామ తస్థౌ తత్ర శ్రియాజ్వలన్ ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్షాకుకులవర్ధన ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. అక్కడ ఆ రామచంద్రమూర్తిని మొట్టమొదట జటలు తొలగించుకోమని క్షురకుల్ని పిలిచారు. వాళ్ళు వచ్చినప్పుడు రాముడు ఎంతో ప్రేమతో, నేను కాదు మొట్టమొదట భరతుడికి ఆ జటలు తొలగించాలని చెప్పి నా కోసమని ఇంత తపోదీక్షలో ఉండిపోయాడని ముందు భరతుడికి ఆ జటలు అవి తొలగింపచేసి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని అనులేపనములు పూసుకొని భరతుడు సిద్ధమైన తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆ తర్వాత సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళందరూ సిద్ధమైన తరువాత రాముడు జటలు తొలగించుకొని స్నానం చేసి పట్టుపీతాంబరం కట్టుకుని అనులేపనములు అలదుకొని రాముడు నిలబడితే చాలా బాగున్నాడంటే తప్పు. ఎందుకో తెలుసా? ఎలా ఉన్నా బాగుండడం రాముడి గొప్ప. అరణ్యవాసం చేసేటప్పుడు నారచీర కట్టుకొని కృష్ణాజనం కట్టుకొని జటలు పెరిగిపోయి గడ్డాలు పెరిగిపోయి అలా ఉన్న అందగాడే రాముడు. ఎంత బాగున్నాడో అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ తీసేసి పట్టుబట్ట కట్టుకొని నిలబడినా రాముడు అందగాడే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మిగిలిన వాళ్ళు మట్టి పట్టినట్టుంటారేమో కానీ రాముడు మాత్రం ఎట్లా ఉన్నా అందంగానే ఉంటాడు. అది రాముడి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళ సంతోషం కోసం ఆయన అట్లా పట్టుబట్ట కట్టుకుని అంత గొప్ప వ్రతాన్ని పూర్తి చేశాడు. 14 సంవత్సరములు ఇంత గొప్ప వ్రతం చేసి అన్నయ్య ఇవాళ పట్టాభిషేకానికి ఇలా సిద్ధపడ్డావని ఆనందపడిపోయారు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామసారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగశోభనం. తెల్లటి గుర్రములు పూంచినటువంటి గొప్ప రథాన్ని తీసుకొచ్చారు. ఆ రథాన్ని రాముడు ఎక్కాడు. రేపు సాయంకాలం పట్టాభిషేకానికి మన దగ్గర కూడా 4 తెల్లటి గుర్రములు పూంచినటువంటి గొప్ప రథం మీద వస్తారు సీతారామ లక్ష్మణ హనుమలు. అటువంటి రథం మీద రాముడు ఎక్కాడు. ఎక్కిన తరువాత సుమంత్రుడు ఆ రథాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు. సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎంతో ప్రేమగా సీతమ్మని పిలిచి ఎన్నాళ్ళయింది, ఎంత కష్టపడ్డావే తల్లి అని చెప్పి ఆవిడికి తలస్నానం చేయించి పట్టుబట్ట, అంగరాగాలు, ఆభరణాలు అన్నీ అలంకారం చేశారు. ఎంత పెద్ద మనసు అంటే నిజంగా కౌసల్య, సుమిత్ర, కైకేయిది పిలిచి మరీ వానరకాంతలందరికీ తలస్నానాలు చేయించి పట్టుబట్టలు ఇచ్చి కట్టించారు. వాళ్ళు భూషణాలు పెట్టుకుని కామరూపులు కనుక నరకాంతలుగా మారి వాళ్ళందరూ కూడా ఆ అయోధ్యానగరాన్ని, అక్కడ ఉన్న ఉద్యానవనాల్ని, అక్కడ ఉన్న శోభని తిలకిస్తూ వెడుతుంటే అందరూ స్వామి హనుమవంక చూసి ఇంత కథ నడిచిందిట, సీతాపహరణం జరిగిందిట, ఈనేట 100 యోజనముల సముద్రాన్ని దాటాడు, సీతమ్మ జాడ కనిపెట్టాడు, వెనక్కొచ్చాడు, ఇంత యుద్ధం జరిగిందిట, ఆయనేట సుగ్రీవుడు, ఈనేట విభీషణుడు, ఇప్పుడు లంకకి రాజుట అని కథలుగా చెప్పుకుంటూ ఉండగా ఆ రథం ముందు వెడుతోంది. వశిష్ఠుని సమక్షంలో పట్టాభిషేకానికి ఏర్పాట్లని చేసి సుమంత్రుడు, అశోకుడు, విజయుడు మొదలైనటువంటి మంత్రులు అన్నిటినీ సిద్ధం చేశారు. ఆ భరతుడు స్వయంగా గుర్రాలు కళ్ళాలు పట్టుకుని నేనే రథాన్ని నడుపుతానని బయలుదేరాడు. శత్రుఘ్నుడు రాముడి యొక్క తల మీద తెల్లటి ఛత్రాన్ని పట్టాడు. లక్ష్మణస్వామి వింజామర వీచాడు. రాక్షసరాజైనటువంటి ఆ విభీషణుడు చంద్రుళ్ళ తెల్లగా ఉన్నటువంటి వేరొక వింజామరని చేత పట్టుకొని రథం కింద నడుస్తూ వింజామర వేస్తున్నాడు. శత్రుంజయము అన్న ఏనుగు మీద సుగ్రీవుణ్ణి ఎక్కించారు. ఎక్కించి ముందు నడుస్తున్నారు. అందరూ వాద్యాలు వాయించేవాళ్ళు వాద్యాలు వాయిస్తున్నారు, కరతాళ ధ్వనులు చేసేవాళ్ళు, అంటే ఒక్కలా
ఆ కరతాళ ధ్వనులు చేస్తూ శబ్దములు సృష్టించే వాళ్ళు సృష్టిస్తున్నారు, స్వస్తికాది వాద్యములు మ్రోగిస్తున్నారు, మంచి నామాలు చెప్పేవాళ్ళు నామాలు చెప్తున్నారు, మంగళగీతాలు పాడేవాళ్ళు మంగళగీతాలు పాడుతున్నారు, అక్షతల పాత్రలు కొంతమంది పట్టుకున్నారు, బంగారం ఉన్న పాత్రలు కొంతమంది పట్టుకున్నారు, కొన్ని గోవులు ముందు నడుస్తున్నాయి, కన్యలేమో మధుర పదార్థాలు ఉన్నటువంటి పళ్ళాలు పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకుని పెద్దలైనటువంటి వారందరూ ముందు నడుస్తున్నారు. రాముడి ముందు నడుస్తుండగా రాముడి యొక్క రథం బయలుదేరి వస్తోంది. అనేక కళారూపాలు సంతోషంతో రాముడికి పట్టాభిషేకమని ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ అనుగమిస్తూ మా రామయ్య మళ్ళీ తిరిగి వచ్చాడు, ఇంత కాలానికి వచ్చాడు, ఇంత కీర్తివంతుడు, ఇంత రాక్షస సంహారం చేశాడని పరమానందంతో ఆనందంతో అంతమంది సువాసినులు, పురుషులు, సంగీత విద్వాంసులు, పౌరాణికులు, బ్రాహ్మణులు, వేదవేత్తలు, కన్యలు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు అనేవి ఎక్కడ చూసినా రామనామమే. అంత పెద్ద ఊరేగింపు బయలుదేరి పెడుతోంది. ఆ శ్రీరాముడి యొక్క ఆదర్శ మైత్రి అవి చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా పతాకాలు పట్టుకున్నారు, ఇళ్ల మీద పతాకాలు వేశారు. ఆ ముందు వెడుతున్న చోట్ల అంతా ముగ్గులు పెడుతున్నారు, ముందు ఆవుల్ని నడిపిస్తున్నారు. అట్లా సంతోషంగా బయలుదేరి వెడుతుంటే అసలు ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళ యొక్క ఆనందానికి అంతులేదు. రాముడు రథంలో అయోధ్యానగరానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయన ఆలోచన ఎప్పుడూ తనతో వచ్చిన వాళ్ళ గౌరవం మీద ఉంటుంది. అందరి ఆలోచన రాముడి మీద ఉంటుంది. రాముడు సుగ్రీవుడు రాజు, ఆయనకి నా భవనాన్ని ఇవ్వండి అని చెప్పి తను దశరథుడి యొక్క భవనంలోకి వెడుతూ వెంటనే తగినటువంటి తల్పాలు, ఆస్తరణములు అన్నీ సిద్ధం చేయండి శత్రుఘ్నుణ్ణి, లక్ష్మణస్వామిని ఆదేశించి తన భవనాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. అది రామచంద్రమూర్తి యొక్క ప్రేమ అంటే. అనేక తైలదీపాలు, పరుపులు, ఆస్తరణలు ఏర్పాటు చేశారు. వెంటనే వశిష్ఠుల వారు రేపే పట్టాభిషేకం. పట్టాభిషేకం అంటే అభిషేకం చేసినట్టు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, మధుర పదార్థాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ భూమండలం మీద ప్రవహిస్తున్నటువంటి గొప్ప గొప్ప నదుల యొక్క జలాలన్నీ రావాలి. అంటే 500 నదుల జలాలు, 4 సముద్రాల నీళ్లు తీసుకొచ్చారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ప్రకటన చెయ్యకుండా మీరు ఈ పట్టాభిషేకానికి నదుల నీళ్లు తీసుకురండి అని అడగవలసిన అవసరం లేకుండా, నేను ఇప్పుడు ప్రవచనానికి బయలుదేరే ముందు సంధ్యావందనం చేసుకుని బయటకు వస్తుంటే మా అబ్బాయి, నాన్నగారు మీరు సంతోషిస్తారు, ఒక్కసారి వచ్చి చూడండి ఎన్ని నదుల నీళ్ళు వచ్చాయో అని చూపించాడు. నేను అసలు అవి చూసి ఆశ్చర్యపోయాను. ఇది మరో రామచంద్రమూర్తి పట్టాభిషేకం రా, ఇది మరో ఆశ్చర్యకరమైన సందర్భం అని. ఎక్కడెక్కడి నుంచో ఇవాళ కూడా షోలాపూర్ నుంచి బొంబాయి వెళ్ళి, గోవా వెళ్ళి సముద్ర జలాలు పట్టుకుని వచ్చారు. ఎన్ని చోట్ల నుంచో, అనేక చోట్ల నుంచి. ఆశ్చర్యం ఏమిటంటే లంకలో అశోకవనం ఉన్న చోట ఉన్నటువంటి ఒక సరోవర జలాలు కూడా తీసుకొచ్చారు, శ్రీలంక నుంచి కూడా. రేపు ఆ పట్టిక అంతా చదివి వినిపిస్తాం. ఎన్ని నదుల జలాలు వచ్చాయో అవన్నీ రేపు ఊరిరిగింపులో తీసుకొస్తాం. అందరూ పట్టుకుని తీసుకొస్తారు. అన్ని నదుల జలాలు, అన్ని సముద్రాల జలాలు ఆనాడు యథార్థంగా రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఎలా జరిగిందో అంత వైభవోపేతంగా మళ్ళీ అటువంటి పట్టాభిషేకం తమంత తాము ప్రకటించకుండా జరుగుతున్నది మళ్ళీ విశాఖపట్టణంలోనే. అయోధ్యలో ఇంకా వానరుల్ని పంపించి తీసుకొచ్చారు. ఇక్కడ అది కాదు, మా రామయ్య పట్టాభిషేకమని ఎంతంత దూరాల నుంచో పట్టాభిషేకానికి వేళైపోతోందని ఇవాళ షోలాపూర్ నుంచి మా రాజా అనేక నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకుని పొద్దున్న విమానం దిగాడు. ఎంతమందో కాంచి, కామకోటి పీఠ సంబంధించినటువంటి వారు కంపా నదీ జలాల్ని కూడా పంపించారు. ఎన్ని నదుల జలాలు, సరస్వతీ నదీ జలాల దగ్గర నుంచి ఆ పాత్రల మీద అనేక భాషలలో వ్రాసి ఉన్నాయి ఆ నదుల పేర్లు. అన్ని నదుల జలాలు. ఆనందం ఏమిటంటే ఆ రోజున అయోధ్యానగరంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో ఆ అంతఃపురంలో పవిత్రమైన గదిలో పెట్టారు. అన్ని నదుల జలాలు అటు తిరిగి ఇటు తిరిగి నేను ఉంటున్నటువంటి చోట పక్క గదిలోకి వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అవి నేను పెట్టమని చెప్పలేదు, అవి అక్కడ ఉన్నాయని తెలిసి నేను చూడడానికి వెళ్ళి ఆశ్చర్యపోయి ఆనందపడ్డాను. ఇవన్నీ నా దగ్గరికి వచ్చాయే విచిత్రంగా, ఇక్కడి నుంచి పెడతాయి పట్టాభిషేకానికని. రేపు అంత గొప్ప పట్టాభిషేకం.
రాముడికి ఎట్లా జరిగిందో అట్లా జరగబోతోంది. వశిష్ఠ మహర్షి, మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, ఎటువంటి విద్వాంసులు అటువంటి విద్వాంసులు బయలుదేరి వచ్చారు పట్టాభిషేకం చేయడానికి. కాబట్టి అంత గొప్ప పట్టాభిషేకం జరుగుతుంది రేపు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, గవయుడు, వృషభుడు, వీళ్ళు 4 సముద్రాల జలాలు, 500 నదుల పవిత్ర జలాలు కలశలలో నింపి తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే సుషేనుడు రత్నఖచితమైనటువంటి ఒక బంగారు కలశంలో తూర్పు సముద్ర జలాలు తీసుకొచ్చాడు. అలాగే వృషభుడు దక్షిణ సముద్రం నుంచి జలాలు తీసుకొస్తూ ఎర్రటి చందనపు ఆకులతో ఉన్న కొమ్మని కప్పి తీసుకొచ్చాడు. రేపు కూడా దక్షిణ సముద్రం హిందూ మహాసముద్ర జలాలు వచ్చాయి. ఆ హిందూ మహాసముద్ర జలాల్ని కలసలో తీసుకొచ్చేటప్పుడు ఎర్రచందనపు చెట్టు ఆకులు కప్పి తీస్తున్నారు. మీరు ఎక్కడ కని విని ఎరుగని హోమం. రేపు రామచంద్రమూర్తికి హవిస్సు ఇచ్చేటప్పుడు హోమంలో సమిధలు ఏమిటో తెలుసా? ఎర్రచందనపు సమిధలు. ఎర్రచందనపు సమిధలు, ఎన్నో ఔషధీ వృక్షాలకి సంబంధించినటువంటి సమిధలు. అందులో సామాన్యమైనవి ఏవీ లేవు, అంత గొప్ప సమిధలు. అసలు రేపు ఆ మహాపూర్ణాహుతి జరిగేటటువంటి వైనాన్ని చూద్దరు. కానీ ఎన్ని పదార్థాలు మహాపూర్ణాహుతిలో సమర్పిస్తారు. రాముడు ఆనందపడిపోవాలి. రేపు కళ్యాణానికి నిత్యాగ్నిహోత్రీకుడు అగ్నిశాలలో హోమశాలలోంచి శాకున మంత్రాలతో వస్తారు ఇక్కడికి. అన్ని ఏర్పాట్లు చేశారు. విచిత్రం ఏమిటంటే రాముడికి ఇష్టం ఏది అంటే ఎవరో ఒక్కళ్ళు చేయడం కాదు, అందులో ఎవరికి వారే అన్నీ పట్టుకొచ్చి ఇచ్చారు. అన్నిటినీ అంత జాగ్రత్తగా ఇవాళ పగలంతా విడదీసి సిద్ధం చేసి రేపు మీ అందరి ఎదురుగుండానే అవన్నీ మహాపూర్ణాహుతికి వెడతాయి. అన్ని మారేడుకాయలు, అన్ని వెలక్కాయలు, కనీ విని ఎరుగనటువంటి హోమం పట్టాభిషేకంలో రేపు. అంత గొప్ప హోమం. హోమంలో సమర్పించడానికి హైదరాబాద్ నుంచి మంచి ముత్యాలు కూడా వచ్చాయి. ఆ ముత్యాలు కూడా సమర్పిస్తారు హోమంలో రాముడికి. కాబట్టి ఇన్నిటిని సిద్ధం చేశారు. అట్లాగే గవయుడు పశ్చిమ సముద్రం నుంచి తీసుకొచ్చాడు, నలుడు ఉత్తర సముద్రం నుంచి తీసుకొచ్చాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసమం యథ. ఆ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అద్భుతంగా మంత్రపఠనం చేస్తుంటే ఇన్ని నదుల జలాలతో, ఇన్ని సముద్ర జలాలతో, ఇన్ని ఓషధీ జలాలతో, ఎన్ని ఓషధీ జలాలు వచ్చాయో, ఎన్ని ఓషధులు వచ్చాయో. రేపు ఆ ఓషధులన్నింటితోటి అభిషేకం స్వామికి. అంత గొప్పగా ఆయనకి అభిషేకం చేశారు. చేసి అప్పుడు బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజాన క్రమాద్యేనాభిషేచితా సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనై రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన వృత్తిగ్భిః భూషణైశ్చైవ సమయోక్షత రాఘవ ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నం పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వర అపరం చంద్రసంకాశం వాలవ్యజనముత్తమం హృష్టో రామస్య జగ్రాహ రాక్షసేంద్రో విభీషణ మాలాం జ్వలంతీం వపుష కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయు వాసవేన ప్రచోదిత సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదిత. కిరీటాన్ని తీసుకొచ్చి, ఇది మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించి ఇచ్చినటువంటి కిరీటం. ఈ కిరీటాన్ని ఇక్ష్వాకు వంశంలో మనువు ధరించాడు. అక్కడ నుంచి పరంపరాగతంగా రాజులందరూ దీన్ని ధరిస్తూ వచ్చారు. రామ, ఇవాళ నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్నావు, ఈ కిరీటాన్ని నీ తల మీద ఉంచుతున్నానని అభిషేకం చేసుకుని పట్టు వస్త్రాలు కట్టుకుని సీతమ్మతో వచ్చి కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క తల మీద మహర్షులందరూ మంత్రములు చదువుతుండగా ఆ కిరీటాన్ని ఒక గొప్ప వేదిక మీద ఉంచారు. రేపు కూడా ఇక్కడ 4 కిరీటములు పెడతారు, రాముడికి, సీతమ్మకి, లక్ష్మణుడికి, హనుమకి. భరతుడు కనుకోండి యవరాజ్య పట్టాభిషేకం అని ఆ కిరీటములు పెడతారు. అభిషేకం అయిపోయి అలంకారం
చేసుకుని వచ్చి పీఠం మీద కూర్చున్న తర్వాత ఇక్కడ మంటపంలోంచి కలశలెత్తి స్వామికి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆ ధ్రువంతే రాజావరుణో అన్న మంత్రాలు జరుగుతుండగా కిరీటాలు ధారణ చేయిస్తారు. పట్టాభిషిక్తుడవుతాడు రామచంద్రమూర్తి. కాబట్టి అలా పట్టాభిషిక్తుడిని చేశారు. వశిష్ఠ మహర్షి కిరీటం పెట్టారు. వెంటనే పరమ సంతోషపడిపోయి దేవేంద్రుడు వాయువుతో పద్మాల మాల పంపించాడు, సువర్ణ పద్మాల మాల, ముత్యాలహారాన్ని పంపించాడు. అవన్నీ కూడా ధరించి రామచంద్రమూర్తి పరమప్రసన్నుడై కూర్చునుండగా ప్రజలందరూ చూసి ఆనందపడిపోయారు. ఆ పక్కన సుగ్రీవుడు, విభీషణుడు, భరతుడు వీళ్ళందరూ కూడా చామరాలు వేశారు. ఆయనకి తెల్లటి ఛత్రం పట్టారు. రాజలాంఛనాలన్నీ కూడా ఇచ్చారు. లక్షల సంఖ్యలో గుర్రాల్ని, పాడియావుల్ని, గోవులని, వందల కొలది వృషభాల్ని రాముడు ఆ బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. దేవతలు, గంధర్వులు గానం చేశారు. పైరు పంటలతో కలకలలాడిపోయింది. చెట్లు కనువిందు చేశాయి. అసలు ఆ ప్రజల యొక్క ఆనందానికి అంతులేదు. ఆనాడు అయోధ్యకి చెల్లింది, రేపు విశాఖకి చెల్లుతుంది. అంత గొప్ప పట్టాభిషేకం జరుగుతుంది. అందరికీ అన్నీ ఇచ్చాడు రామచంద్రమూర్తి. ఎవ్వరినీ చిన్నపుచ్చలేదు. సుగ్రీవుణ్ణి పిలిచాడు. మణులు పొదిగినటువంటి బంగారు హారం ఇచ్చాడు. అర్కరశ్మి ప్రతీకాశం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్న మనుజర్షభ. గొప్ప కాంతి కలిగినటువంటి బంగారు హారాన్ని మణులతో ఉన్నదాన్ని ఇచ్చాడు. అంగదుణ్ణి పిలిచి వైఢూర్యమణి చిత్రేచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాం అంగదాయ అంగదే దదౌ. అంగదుడికి మంచి 2 భుజకీర్తుల్ని అంగదుడికి ఇచ్చాడు. మణిప్రవరజుష్టంచ ముక్తాహారం అనుత్తమం సీతాయి ప్రదదౌ రామ చంద్రరశ్మి సమప్రభం. తెల్లటి వస్త్రాల జత, తెల్లటి ముత్యాల హారం హనుమకి రామచంద్రమూర్తి అనుగ్రహించారు. వెంటనే ఆ ముత్యాలహారం వేసుకుని ఎప్పుడు వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ. ఆ తెల్లటి బట్టలు కట్టుకుని మెరిసిపోతున్నారు. అందరికీ అన్ని కానుకలు ఇచ్చారు. చిట్ట చివర విభీషణుణ్ణి పిలిచి తన యొక్క కులదైవం అయినటువంటి ఆ రంగనాథస్వామి మూర్తిని ఇచ్చారు. దాన్ని తీసుకుని కళ్ళకద్దుకొని విభీషణుడు సంతోషించాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాను, ఎవరికి ఇవ్వకపోవడం అన్న మాట లేదు. అందరూ ఆనందపడిపోతున్నారు. మధురమైనటువంటి పదార్థాలతో భోజనాలు, పలహారాలు అన్నీ తిన్నారు, పానకాలు తాగారు, సంతోషపడిపోయారు. అటువంటి సమయంలో సీతమ్మ ప్రత్యేకంగా మళ్ళీ మెడలోంచి ఒక హారం తీసి పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూసింది. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ ఏతాని సంశయ. అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీ మెడలో హారాన్ని తీసి పట్టుకున్నావేమి సీత అని అడిగితే సీతారాములది ఒకటే హృదయం అని ఎలా చెప్పగలం? అది తీసి పట్టుకోగానే రాముడు చూశాట. చిన్న నవ్వు నవ్వి, సీత నువ్వు ఎవరి కోసం తీశావో నాకు తెలుసు. పౌరుషము, పరాక్రమము, ప్రతిభ పరిపూర్ణంగా కలిగిన వాడెవరో ఆయనకి ఇయ్యి అన్నాడు. ఎందుకని? సీతారాములు కలుసుకోవడానికి కారణమైన మహానుభావుడు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. వెంటనే ఆ తెల్లటి ముత్యాల హారాన్ని సీతమ్మ మెడలోది తీసి హనుమకిచ్చింది. హనుమ సంతోషపడిపోయి వెంటనే ఆ మాల మెడలో వేసుకున్నారట. దదౌసా వాయుపుత్రాయ తంహారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభ చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఒక తెల్లటి మేఘం వచ్చి ఆ మేఘం మీదకి చంద్రకిరణాలు పడితే ఆ మేఘం మెరిసిపోతుండగా ఓ పర్వతం మీదకి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆ ముత్యాల హారం వేసుకున్నటువంటి హనుమ అంత గొప్పగా ఉన్నారట. రామేణ సర్వకామైశ్చ యదార్హం ప్రతిపూజిత లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయద్విభీషణ. ఆ కులధనం అంటే రాముడు పూజ చేసేటటువంటి మూర్తిని పొందినటువంటి రాముడు విభీషణుడు ఎంతో సంతోషించి రంగనాథమూర్తిని స్వీకరించి కృతార్థుడయ్యాడు. అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి పిలిచి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయాత్వం పితృభిర్ధృతాయ తాం యవరాజ్యే ధురముద్వహస్య. నాతో పాటుగా నువ్వు కూడా యవరాజ్య పట్టాభిషేకం చేసుకో అన్నాడు.
కాదన్నయ్య, నేను ఏది కోరి నీతో అరణ్యవాసం చేయలేదు, నేను ఏది కోరుకుని సేవ చేయలేదు, నాకు ఎప్పుడూ నీ సేవాభాగ్యమే కావాలి. నాకన్నా ముందు పుట్టినవాడు భరతుడున్నాడు, భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. రాముడు రాజారాముడయ్యాడు. సీతమ్మతో కలిసి సింహాసనం మీద కూర్చున్నాడు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేశాడు. లక్ష్మణుడి సహకారంతో భూమినంతటినీ పరిపాలించాడు. రాముడు రాజ్యం చేస్తుండగా స్త్రీలకి వైధవ్యం కలగడం అన్న మాట లేదు, క్రూర మృగముల బాధ లేదు, పెద్దలు బ్రతికుండగా పిల్లలు మరణించడం అన్న మాట ఎక్కడా లేదు. పూర్ణాయుర్దాయాన్ని పొంది పెద్దలు వెళ్ళిపోయిన తరువాత పిల్లలు ఉత్తరక్రియలు చేయడం అనేటటువంటి మంచి లక్షణమే నడిచింది. ప్రజలందరూ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. సంతానాభివృద్ధిని ఆరోగ్యంతో ప్రజలు ఆనందంగా గడిపారు. నిత్యపుష్ప నిత్యఫలా తరవ స్కంధ విస్తృతా కాళే వర్షీ చ పర్జన్య సుఖస్పర్శ చ మారుత బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా లోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభి అసన్ ప్రజా ధర్మరత రామే శాసతి నృతా సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భాతృభి సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్ ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం ఎప్పటే శృణుయాల్లోకే నరః పాపాద్ విముచ్యతే పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజే లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రామ రిపుంశ్చప్యధితిష్టతి రాఘవేణ యథామాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనైవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానందా పుత్ర పౌత్ర సమన్వితాః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయంచైవ సర్వం అక్లిష్టకర్మణః శృణోతి ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధాదానో జితక్రోధో దుర్గాణి అతి తరతి అసౌ సమాగమం ప్రవాసంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే ప్రశృణ్వతాత్ వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రమాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాం పూజయంశ్చ పటేంశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణ ప్రభుః సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఈ రామాయణం అనేటటువంటిది ఆది కావ్యం, వాల్మీకి మహర్షి చేత రచింపబడినది. ఇందులో ఒక అక్షరం అంటే ఒక అక్షరం కూడా కల్పితము లేదు. ఇది ఇతిహాసము. బ్రహ్మగారిచ్చినటువంటి వరంచేత రహస్యంచ ప్రకాశంచ, రహస్యమైన విషయము బహిరంగంగా తెలిసిన విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి ఇంత గొప్పగా రచించి ఇచ్చారు. రాముడి పరిపాలన చేస్తున్న కాలంలో చెట్లన్నీ నిత్యము పువ్వులతో కాయలతో పళ్ళతో శోభిల్లుతూ ఉన్నాయి. వాయువు ప్రసన్నంగా వీస్తుండేది. అన్ని వర్ణముల వారు కూడా తమ తమ ధర్మాన్ని అంత గొప్పగా అనుష్ఠించారు. ఎవరి నోట విన్నా రామ 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 అన్న మాటలే. అందరి కోరిక రాముణ్ణి చూడాలన్న కోరికే. అందరూ ధర్మ నిరతులే, అందరూ సత్యాన్ని పలికేటటువంటి వారే. ఎక్కడ ఏ విధమైనటువంటి కలహాలు లేవు. 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేశాడు. ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఆది కావ్యమైన రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరు వింటున్నారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు, వాళ్ళకి ఉన్న గండకాలములు తొలగిపోతాయి. ఇది ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోతున్నాయి. పుత్రులు కలగాలని, సంతానము కలగాలని కోరుకున్న వాళ్ళకి సంతానము కలుగుతుంది, ధనము కావలసిన వాళ్ళకి ధనము కలుగుతుంది. రాజులు ధార్మిక మార్గంలో రాజ్య పరిపాలన చేస్తారు. అట్లాగే ఆ రాఘవుణ్ణి కన్న తల్లి కౌసల్య,
లక్ష్మణ శత్రుఘ్నుల్ని కన్న సుమిత్ర, భరతుణ్ణి కన్న కైకేయి ఎంత కీర్తిని సంపాదించుకొని ఆనందపడ్డారో అట్లా అటువంటి కొడుకుల్ని కని గర్భిణీ స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే అటువంటి బిడ్డల్ని పొంది అంత కీర్తివంతులవుతారు. అట్లాగే ఈ రామాయణం ఎంత గొప్పది అంటే ఇది విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. దుష్టగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. రాజ్యమును పోగొట్టుకుని శత్రువుల చేత బాధలు పడుతున్నటువంటి రాజులు తిరిగి రాజ్యాన్ని పొందుతారు. ఎవరు దీని యందు భక్తి శ్రద్ధలతో నమస్కరించి రామాయణాన్ని శిరసు వంచి వింటున్నారో అటువంటి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని, పుత్రలాభాన్ని పొందుతున్నారు. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ రామాయణ కావ్యాన్ని పఠించినా, చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకున్న పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. రామాయణాన్ని పరిపూర్ణంగా విన్న కారణం చేత గత తరాలలో నరకంలో పడిపోయిన పితృదేవతలు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. అంత గొప్పది రామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ రామాయణం సర్వశుభకరం, మనోహరమైనటువంటి కథ. నాకు అర్థము కాదు అన్నవాడు లోకంలో ఉండడు. ఎవరికి ఏది కావాలో అది అనుగ్రహిస్తుంది. రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి చిట్ట చివరి నిమిషంలోనైనా రాముడు ప్రత్యక్షమై జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందుతారు. రామానుగ్రహం కలిగిన వాడికి ఇది నాకు కావాలని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అన్నిటిని రాముడే చూస్తాడు. కుటుంబాన్నంతటినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. అంటే దాని అర్థం తన తర్వాత కూడా తరతరాల్ని పట్టి రామాయణం, రామభక్తి కాపాడతాయి. అంత గొప్పది రామాయణాన్ని వినడం. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామై. ఇది బుద్ధి కౌశలాన్ని పెంచుతుంది, సౌభ్రాతృత్వాన్ని పెంచుతుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమభావాన్ని పెంచుతుంది, సుఖశాంతుల్ని పెంచుతుంది. సమస్త సంపదలను అభిలేషించి నియమనిష్టలతో బ్రతికి శాంతిని పొందాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా రామాయణాన్ని చదువుకుంటారు, రామాయణాన్ని వింటారు. అంత గొప్పది ఈ రామాయణం. మనందరం కోరుకోవలసినది ఏది అంటే ధర్మం 4 పాదాల నడవడానికి, ధర్మం నిలబడడానికి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏ ధర్మము అంటే ప్రీతో, ఏ ధర్మము కోసమో ఆయన అవతారాలు స్వీకరిస్తూ ఉంటారో అట్లా ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు యొక్క బలము పెరుగుగాక అని ముక్త కంఠంతో ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా 3 మాటలు చెప్పండి అంటున్నారు. ఏవమే తత్పురావృత్తామాఖ్యానం భద్రమస్తువః ప్రావ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. దేశాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా. పితృదేవతలు అంత ఆనందపడతారట. ఇన్నాళ్ళకి మా తరాల్లో ఒకడు రామాయణాన్ని చెప్పాడు, ఒకడు విన్నాడు, రామాయణం చదువుకున్నారని అంత ఆనందపడతారట. భక్త్యా రామస్య ఏ చేమాం సహితాం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసస్త్రివిష్టపే. ఈ రామాయణ కావ్యాన్ని మళ్ళీ తిరిగి వ్రాసినా కూడా అంతగా రామచంద్రమూర్తి 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. ఇంత గొప్పదైనటువంటి రామాయణం దేశశ్రేయస్సు కొరకు ఎప్పుడూ చెప్పబడుతుండాలి, ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి, ఎప్పుడూ వింటూ ఉండాలి. అంతటి అనుగ్రహమూర్తి రామచంద్రమూర్తి, అంతటి కరుణామూర్తి సీతమ్మ తల్లి. ఇప్పటికీ ఎక్కడ రామాయణం చెప్పబడుతూ ఉంటుందో అక్కడికి హనుమ వచ్చి తల ఉంచుకుని కందుల వెంట ఆనంద భాష్పాలు పడుతుండగా రామాయణాన్ని వింటారు. ప్రత్యక్ష ప్రమాణములతో పెద్దలు నిరూపించినటువంటి గొప్ప విషయం రామాయణం. అటువంటి రామాయణం పూర్తి చేసినప్పుడు అందరం 3 మాటలు రామాయణంలో ఎట్లా చెప్పబడిందో అట్లా బలం విష్ణోః ప్రవర్ధతాం అనాలి. కాబట్టి నేనంటాను, మీ అందరూ కంఠాలు దాచుకోకుండా రాముడు సంతోషించేటట్టుగా గట్టిగా అనండి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం.
కేవలం ఆర్తి తప్ప నిజానికి నాకు అంత పాండిత్యం లేదు. రామాయణం లాంటి మహాకావ్యం మీద ప్రవచనం చేయగలిగిన శక్తి లేదు. అయినా వీడికి పాపం ఏమిటో నా కథ చెప్పాలని తాపత్రయమని రామచంద్రమూర్తి నన్ను ఇక్కడ కూర్చోపెట్టి చెప్పిస్తే మీ అందరూ ఏమీ తెలియని వాళ్ళల్లా మీకు తెలుసన్న విషయం నాకు తెలిసిపోతే నేను బెగ్గపెట్టుకుంటానేమోనని ఏమీ తెలియని వాళ్ళల్లా అలా కూర్చుని అంత వినయంతో విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ 42 రోజుల పాటు ఏకధాటిగా ప్రవచనం చెయ్యడం అంటే అది దైవానుగ్రహం ఉంటే తప్ప జరిగేది కాదు. ఎందుకంటే 42 రోజులలో రక్త సంబంధీకులలో కానీ బంధువులలో కానీ ఎవరికి ఏ ఆపద రాకూడదు. విశేషించి మనం క్షేమంగా ఉండడం కాదు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవలు, అందరూ స్నేహితులు, మనకి ఎవరి మీద ప్రేమ ఉందో అందరూ సంతోషంగా ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి, బాధ లేకుండా ఉండాలి. అప్పుడే దాని మీద దృష్టి నిలబడుతుంది. ఆరోగ్యం సహకరించాలి, కంఠానికి ఇబ్బంది రాకూడదు. ఏ పడిశం పట్టి ముక్కు గారిపోతుంది అనుకోండి, దగ్గొచ్చింది అనుకోండి, ప్రవచనం చేయలేరు. కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ప్రవచనం చేయలేరు. ఏదీ లేకుండా 42 రోజుల పాటు అటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రవచనం చెయ్యడం ఒక వ్యక్తి యొక్క అభీష్టం మీద, వ్యక్తి యొక్క నిర్ణయం మీద ఆధారపడదు. చెప్పినట్టుగా నేను కనపడతాను కానీ చెప్పించేవాడు వేరొకడు ఉంటాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకక నేల అని పోతన గారు చెప్పుకున్నట్టు వెనక రామచంద్రమూర్తి ఉండి 42 రోజుల పాటు రోజు 2 గంటలు ఏకధాటిన కొన్నిసార్లు కొన్ని చోట్ల ఆపకూడదు, కొన్ని చోట్ల మంగళప్రదంగా పూర్తి చేయాలి. అలాగని ఎక్కువ సమయం తీసుకుంటే వచ్చి కూర్చున్న వాళ్ళకి వ్యక్తిగత విషయాల్లో ఇబ్బంది ఉండకూడదు. ఇంత గొప్పగా 42 రోజుల పాటు 6 కాండల మీద ప్రవచనం జరగాలి అంటే అది రామానుగ్రహం వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది నేను పరిపూర్ణ హృదయంతో చెప్తున్నాను. మీ అందరి భక్తి తత్పరతలకి మెచ్చి రామచంద్రమూర్తి ఇంత గొప్ప కార్యాన్ని, అందున ఇంత పరమ పవిత్రమైన విద్యా సంస్థ యొక్క ప్రాంగణంలో జరిగింది. మీ అందరూ మంచి విద్వాంసులు, మంచి మనస్సున్నవారు. అటువంటి శ్రోతల దగ్గర రామాయణం చెప్పే అదృష్టం నాకు కల్పించిన రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి, లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని అంతటినీ కూడా నేను ప్రవచనానికి మంగళం చెప్పిన తరువాత చెప్తాను. దయచేసి మీరు ఒక్క 5 నిమిషాలు అట్లాగే కూర్చోండి. రేపటి కార్యక్రమాన్ని వివరిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.